ఒక్క ఒక్క నిమిషం అండి. అందరికీ స్వాగతం అండి. కేవి సుబ్బరాజు గారు ఇగ్నైట్ జీనియస్ మైండ్స్ పార్ట్ 6 అండి, ఆరో భాగం. పిల్లల్లో మేధాశక్తిని పెంచడం ఎలా అనే దాని మీద గత 5 వారాలుగా క్లాసెస్ ఇస్తున్నారు. ప్రతి క్లాస్లోని ఒక్కొక్క భాగం మీద చెప్పుకుంటూ ఈరోజు కొత్త టాపిక్ ఒకటి ఆయనే పరిచయం చేయబోతున్నారు మనకి. ఆ టాపిక్ మీద ఈరోజు సెషన్ నడుస్తుంది. సో అందరూ కూడా దయచేసి అందరూ మీ ఆడియోని అన్మ్యూట్ చేసుకుని ఆయన ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా సుబ్బరాజు గారిని ఆహ్వానిస్తున్నాను. గుడ్ ఈవినింగ్ సార్. హలో సుబ్బరాజు గారు, మీరు కంటిన్యూ చేయండి సార్. నేను ప్రెజెంటేషన్కి వెళ్తాను. ఓకే సార్. మీ వీడియో రావట్లేదు, చూడండి సార్. మీరు నాకు షేరింగ్ అవ్వలేనా? ఓకే సార్. నాకు షేరింగ్ అవ్వలేదా? షేరింగ్ అవ్వలేదండి. నాకు రైట్స్ నాకు పంపించండి. మీరు మార్చారు కదా, సరే అండి. ఇప్పుడు సుబ్బరాజు కలిదిండి దాని మీద ఇమ్మంటారా? 2 ఉన్నాయండి మీ పేర్లు. సుబ్బరాజు క్రాస్ కలిదిండి, సుబ్బరాజు కలిదిండి. రెండిట్లో దేనికి ఇమ్మంటారు? మీరు అది మీ 2 ఉన్నాయండి ఇక్కడ. సుబ్బరాజు క్రాస్ కలిదిండి ఇమ్మంటారా, లేకపోతే సుబ్బరాజు కలిదిండి ఇమ్మంటారా? సుబ్బరాజు కలిదిండి పని చేస్తాను, 2 ఇచ్చేస్తానండి మీకు. ఓకే సార్, ఇచ్చానండి. ఓకే. మీరు కూడా రికార్డింగ్ చేసుకోవచ్చండి. ఓకే. నేను ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్లోని డిఫరెంట్ టాపిక్స్ కవర్ చేశాను. గ్రోత్ మైండ్ సెట్ కవర్ చేశాను, తర్వాత లెర్నింగ్ స్టేజ్ కవర్ చేశాను, మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ కవర్ చేశాను, అలాగే మల్టిపుల్ నేచర్స్, కెరీర్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి నేను అది చేయటం జరిగింది. అవి జస్ట్ రివ్యూ చేస్తాను. నేను ఫస్ట్ గ్రోత్ మైండ్ సెట్ గురించి చెప్పాను. కాళిదాసు ఒక సామాన్యమైన వ్యక్తి ఉండేవాడు, కానీ అతను ఒకసారి ఒక చాకలి మనిషి బట్టలు ఉతుకుతా ఉంటే ఆ గట్టి రాయి చదునైపోయింది. దాన్ని బట్టి అతనికి ఏమర్థమైందంటే ఏ పనైనా కానీ ఎక్కువగా చేస్తే సరే, ఎనీ ప్రాబ్లం అండి? సుబ్బరాజు గారు ఆడియో రావట్లేదండి. ఈ ఆడియో రావట్లేదండి సార్. ఇప్పుడు వస్తుందండి? ఇప్పుడు వస్తుందండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నేను ఫస్ట్ ఒక సెషన్లో గ్రోత్ మైండ్ సెట్ గురించి చెప్పాను. ఏ విద్యార్థి అయినా, ఏ యువకుడైనా, ఎవరైనా జీవితంలో ఎదగాలంటే
తన మేధాశక్తి బయటపడాలంటే అతి ముఖ్యమైనది ఏంటంటే గ్రోత్ మైండ్ సెట్, ఎదగాలనే మనస్తత్వం కావాలన్నమాట. మనకు తెలుసున్నటువంటి గొప్ప మేధావి, గొప్ప కవి కాళిదాస్ కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కింద ఉండేవాడు. అతన్ని వెర్రివాడని పిలిచేవారు. అతను ఒకరోజు ఒక వ్యక్తి బట్టలు ఉతుకుతూ ఉంటే ఆ రాయి చదునవటం చూశాడు. ఇంత బండరాయి ఈ బండరాయి ఒక చిన్న మెత్తటి గుడ్డతో ఉపయోగిస్తే అది చదునైపోతుంది కదా, అలాగే నేను కూడా ఎక్కువ పని చేసినట్లయితే నా మెదడు కూడా పదునవుతుంది కదా అని ఆలోచించి అతను కృషి చేయడం మొదలెట్టాడు. మనకు తెలిసినటువంటి ప్రముఖమైనటువంటి కవుల్లో భారతదేశంలో మనకు తెలిసిన ప్రముఖమైన వ్యక్తి మన కాళిదాస్. అందువల్ల గ్రోత్ మైండ్ సెట్ అతను తెలుసుకున్నాడు, అతను గొప్పవడం జరిగిందనమాట. ఇక్కడ నేను కొంతమంది వ్యక్తుల పేర్లు చూపించాను. రవి కిరణ్ అనే కుర్రవాడు, అమీర్ రాజు, అలాగే నాయుడు, తర్వాత అనిల్ కుమార్, వీళ్ళంతా కూడా, అరుణ్ దీప్తి, వీళ్ళందరూ కూడా గ్రోత్ మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటాం వల్ల, వాళ్ళు బ్రాండ్ బిల్డ్ చేసుకుంటాం వల్ల మేధావులు అవటం జరిగిందనమాట. వాళ్ళు ఇవాళ గొప్ప వ్యక్తుల కింద వాళ్ళు విరాజిల్లుతున్నారు. ఇప్పుడు అలాగే మనకు కోహ్లీ గొప్ప ప్లేయర్ అవడానికి కారణం ఏంటంటే, టెండూల్కర్కి కోహ్లీకి కనుక పోల్చినట్లయితే టెండూల్కర్ చాలా రెట్లు ఎక్కువ టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి కోహ్లీ కంటే. కానీ కోహ్లీ కృషితోటి ఈరోజు టెండూల్కర్ రికార్డులు ఎన్నింటిలో అతను బద్దలు కొట్టడం జరుగుతుంది అన్నమాట. అందువల్ల కృషి చేయాలంటే ఆ మనిషిలో నేను ఎదగాలనే కోరిక కావాలి. ఇది ఒక సెషన్లో చెప్పడం జరిగిందనమాట. అదే జీనియస్ అవడానికి 15 స్టెప్పులు ఉన్నాయి. ఒక 15 స్టెప్పులు కూడా నేను ఒక లెక్చర్లో మీకు చెప్పడం జరిగిందంటే, ఒక విజన్ ఉండాలి. అంటే నేను జీవితంలో ఏమి సాధించాలనే విజన్ కావాలి, అది తీవ్రమైన కోరిక. అలాగా 15 స్టెప్స్ కూడా నేను చెప్పడం జరిగిందనమాట. ఒక సెషన్లో నేను మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్, ప్రతి వ్యక్తి లెక్కల్లో తెలివైన వాడు, లాంగ్వేజ్లో తెలివి, అవి రెండే తెలివితేటలు కాదు, కానీ 8 రకాల తెలివితేటలు ఉన్నాయి అనే విషయం గురించి, మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ గురించి ఒక సెషన్లో నేను కొంతవరకు చెప్పడం జరిగిందనమాట. నేను ఒక సెషన్లో లెర్నింగ్ స్టైల్స్ కూడా చెప్పడం జరిగింది. ఇంకా నేను కొంత చెప్పబోతున్నాను దీని మీద. తర్వాత ఒక వ్యక్తి ఎటువంటి వృత్తిని ఎన్నుకోవాలి అనడానికి మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ప్లస్ మల్టిపుల్ నేచర్స్ రెండు కలిపి కనుక ఉపయోగించుకున్నట్లయితే అతను కరెక్ట్ సరైనటువంటి వృత్తిని ఎన్నుకోవచ్చు. సరైన వృత్తిని ఎన్నుకున్నప్పుడు ఆ వ్యక్తి కృషి ఎక్కువ చేస్తాడు. అతను చేసే ఉద్యోగాన్ని కానీ, పని కానీ, వృత్తిని కానీ అతను సంతోషంగా చేస్తాడు. ఎప్పుడైతే సంతోషంగా చేశాడో ఆ వ్యక్తి ఆ విషయంలో గొప్పవాడు అవుతాడు, గొప్ప జీనియస్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అందులో మనిషిలో 9 రకాల నేచర్స్ ఉంటాయి. కొంతమంది ప్రొటెక్ట్ చేయాలని నేచర్ ఉంటుంది, వీళ్ళంతా సైనికులు అవుతారు, డిఎస్పీలు అవుతారు. కొంతమందికి నేర్పాలని నేచర్ ఉంటుంది, వీళ్ళు టీచర్స్ అవుతారు. కొంతమంది అడ్మినిస్ట్రేషన్ చేయాలని కోరుకుంటుంది, వీళ్ళు మేనేజర్స్ వాటికి అయితే బాగుంటుంది. హీలింగ్ నేచర్ అంటే ఉన్న వాళ్ళు ఏమో డాక్టర్స్ అవి చేస్తే బాగుంటుంది. మనకున్న నేచర్ ఏంటి అన్నది మనం కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసి అది తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి కనుక మనం వృత్తిని కనుక ఎంచుకున్నట్లయితే మనం మన పనిని సంతోషంగా చేస్తాం, మనకి అలసట ఉండదు. ఎప్పుడైతే మనం చేసిన పని అలసట లేకుండా చేసామో మనం ఎంతసేపు అయినా చేయగలుగుతాం, మనం విజయం సాధించగలుగుతాం. మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్, మల్టిపుల్ నేచర్స్ రెండు కాన్సెప్ట్స్ తెలుసున్నట్లయితే మనం సరైనటువంటి చదువును, సరైనటువంటి వృత్తిని మనం ఎన్నుకోవచ్చు అన్నమాట. ఒక సెషన్లో ఇది ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. 8 రకాల మేధావులు, ఒక రకాల మేధావులు కూడా ఇక్కడ చూపించడం జరిగింది. మనం ఇక్కడ ఐన్స్టీన్ ఉన్నాడు, ఎడిసన్ ఉన్నాడు, హెన్రీ ఫోర్డ్ ఉన్నాడు, బిల్ గేట్స్ ఉన్నాడు, మహానుభావుడు బుద్ధుడు, అందరూ కూడా రకరకాల ఏరియాస్లో వీళ్ళందరూ కూడా జీనియస్లు అనమాట. జీనియస్ అంటే మ్యాథ్ ఒకటి కాదు,
ఎన్నో రకాల జీనియస్ అవ్వచ్చు. ప్రతి వ్యక్తి కూడా తను ఎందులైతే బలంగా ఉన్నాడో దాంట్లో కృషి చేసినట్లయితే అతను ఒక జీనియస్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. తర్వాత ఈ క్లాస్లో మనం నేర్చుకునేది ఏంటంటే ట్రాన్సాక్షనల్ అనాలిసిస్. అంటే మనం ఒక వ్యక్తితో కొంత సమయం గడిపినప్పుడు దాని ఒక ట్రాన్సాక్షన్ అంటాం అనమాట. అది ఎలా చేయొచ్చు అంటే ఒకసారి మనం మనుషులు ఉన్నా కానీ ఎవరితో మాట్లాడకుండా గడిపేస్తాం. విత్డ్రాయల్ అనమాట. మనం ఏదో లోకంలో ఉంటాం. మనం గుడికి వెళ్ళామంటే ఒక పద్ధతి ప్రకారం చేస్తాం. దానికి పద్ధతులు ఏమి మార్పు రిచువల్ అంటాం అనమాట. ఎవరైనా కొత్త వ్యక్తిని కలిపినప్పుడు మనం స్మైల్ తోటి షేక్ హ్యాండ్ ఇస్తుంది రిచువల్. దీనికి ఒక రీజన్ అంటే ఏమీ లేదు. అలాగే యాక్టివిటీ అంటే ఒక గోల్ పెట్టుకుని చేసి పని యాక్టివిటీ అంటారు. ఇందులో 3 రకాల యాక్టివిటీస్ ఉంటాయి. కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్, డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్, క్రియేటివ్ యాక్టివిటీస్. ఎవరైతే సమయాన్ని కన్స్ట్రక్టివ్ యాక్టివిటీలోని క్రియేటివ్ యాక్టివిటీలోని ఉపయోగిస్తారో వాళ్ళ జీవితంలో ఎదగలుగుతారు. మన సమయాన్ని ఎక్కువగా యాక్టివిటీ ఒక లక్ష్యంతో పనిచేయడం కనుక మనం నేర్చుకున్నట్లయితే మనం జీవితంలో ఎదగలుగుతాం అన్నమాట. అలాగే ఇంటిమసీ అంటే ఒక్కోసారి మన మిత్రుని కానీ కొంతమందిని కలిసినప్పుడు మనం సమయం మర్చిపోతాం, ఎంతో సంతోషాన్ని పొందుతాం. దాన్ని ఇంటిమసీ అంటారు. గేమ్స్ అంటే ఒక్కోసారి మనం చాలా విషయాలు భార్య భర్తలు, తండ్రి కొడుకులు గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఎందుకంటే వీడు వాడిని విమర్శిస్తే వాడు వీడు విమర్శిస్తాడు. ఆఖరికి ఇద్దరు కూడా బాధ పడుతూ ఉంటారు. ఇదే పని వాళ్ళు రోజు రిపీట్ చేస్తూ ఉంటారు. దీన్ని గేమ్ అంటారు అన్నమాట. గేమ్ అంటే ఒక రకమైన యాక్టివిటీయే, కానీ ఈ గోల్ అయిన తర్వాత ఇద్దరికి కూడా బాధ కలుగుతుంది అనమాట. కానీ అదే రిపీట్ చేస్తూ ఉంటారు. ఒక తాగుబోతు సాయంకాలం ఇంటికి వస్తాడు. భార్య అతను తిడుతుంది. తిట్టి అతను బూట్లు విప్పి బట్టలు తీసి భోజనం పెట్టి ఆ భోజనం చెప్పినంత తిడుతూనే ఉంటుంది వాడిని. అది మళ్ళీ రోజు మళ్ళీ వాడు వెళ్తాడు. మళ్ళీ ఇదే జరుగుతూ ఉంటుంది. దీన్ని ఒక గేమ్ అంటారు అన్నమాట. అంటే ఈ గేమ్ వల్ల ఇది మానరు, అదే చేస్తుంటారు. దీన్ని ఏమంటారంటే గేమ్ అంటారు అన్నమాట. రకరకాల గేమ్స్ ఆడుతూ ఉంటారు. మనం ఈ నెగిటివ్గా జరిగే వ్యక్తి ఇది కనుక మనం ఈ గేమ్ని కనుక అర్థం చేసుకున్నట్లయితే మనం ఆ ఆటను మార్చుకోవచ్చు. ఆటని ఎలా మార్చుకోవచ్చు అంటే మనం నెగ్గిలాగా అవతల నెగ్గిలాగా మార్చుకోవచ్చు అన్నమాట. ఇది అర్థం చేసుకుంటాం వల్ల. అంటే ఇది డైరెక్ట్గా పిల్లల పెంపకం ఉపయోగం కాకపోయినా కానీ వేరే విధంగా ఉపయోగపడుతుంది అనమాట. మనం చేసి ఏదైనా ఒక పని ఒక చిన్న ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ అయిన తర్వాత మనకు సంతోషం కలుగుతుందా, బాధ కలుగుతుందా, మనం ఏమైనా నేర్చుకుంటున్నామా ఏంటని ఆలోచించినట్లయితే ఆ పని కనుక మనకి సంతోషాన్ని కానీ ఎదుగుదల కానీ కలగజేసినప్పుడు దాన్ని ఏ విధంగా మార్చాలో మనం ఆలోచించుకోవాలన్నమాట. మనం అంతా ప్రతి మనిషిలో కూడా అపరిచితులని మనం సినిమా చూసాం. అందులో 2 రకాల వ్యక్తులు ఉంటారు అనమాట. అలాగే ప్రతి వ్యక్తిలోని కూడా 3 రకాల మనస్తత్వాలు అతనిలో ఉంటాయి, ఒకేసారి ఉంటాయి. 3 రకాల మనస్తత్వాలు. వాడు ఏమంటారంటే పిల్లవాడు మనస్తత్వం ఉంటుంది, ఒక తండ్రి మనస్తత్వం ఉంటుంది, ఒక పెద్ద మనిషి మనస్తత్వం ఉంటుంది అనమాట. పిల్లవాడు మనస్తత్వం ఏంటంటే వాడు ఏదనుకుంటే చేయాలనుకుంటాడు. వాడికి ఆడుకోవాలని కోరుకుంటుంది. ఐస్ క్రీమ్ కొనుక్కోవాలంటే కొనుక్కోవాలని ఉంటాడు. వాడు దానికి ఇది మంచిగా చెడు, అది డబ్బులు ఖర్చు ఆలోచించరు. చైల్డ్ అనమాట. ఇందులో 2 రకాలు ఉంటారు. పేరెంట్ మనస్తత్వం అనమాట. ఎక్కువ తండ్రి ఎక్కువ మంది ఏం చేస్తుంటారంటే పిల్లల్ని అది చేయొద్దు, ఇది చేయొద్దు, నువ్వు అలా చేస్తే పని చేయని ఎక్కువగా వాళ్ళని తిట్టినట్టుగా అనిపిస్తుంది అనమాట. వాళ్ళలో ఉన్నటువంటి మంచిని వాళ్ళు మంచిని వాళ్ళు తెలుసుకోరు. ఆ మంచిని వాళ్ళు పెంచడానికి ప్రయత్నించారు. మంచిని ప్రశంసించడానికి గుర్తించడానికి ప్రయత్నించారు. వాళ్ళను తప్పులను ఎక్కువ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది పేరెంట్ మైండ్ అనమాట. చిన్నపిల్లల్లో కూడా పేరెంట్ మైండ్ ఉంటుంది. ఈ 3 రకాల మనస్తత్వాలు ఉండొచ్చు అనమాట. అందువల్ల అడల్ట్ అనే మనస్తత్వం ఏంటి, ఎప్పుడు కూడా అవతలి వ్యక్తికి సమానమైన వాల్యూ ఇస్తాడు. ఈ రోజు పరిస్థితి అర్థం చేసుకుని అతను జీవిస్తాడు. అతను గతంలోకి వెళ్ళడు. గతంలో నేను గొప్పవాణ్ణి అని ఈ రోజు అతను గర్వంగా ఫీల్ అవడు. ఈ రోజు పరిస్థితి ఏంటి, ఈ రోజు ఉన్న జ్ఞానం ఏంటి, దాన్ని బట్టి అతను అందరితోటి గౌరవంగా మాట్లాడతారు. ప్రతి దానికి కూడా ఒక తార్కికంగా
ఒక పద్ధతి ప్రకారం లాజికల్గా మాట్లాడతారు, ఒక రీజన్తో మాట్లాడతారనమాట. కాజ్ అండ్ ఎఫెక్ట్తో మాట్లాడతారు. ఈ కారణం వల్ల ఇది వస్తుంది అని దాంతో మాట్లాడేవాడిని అడల్ట్ మైండ్ సెట్, అడల్ట్ ఈగో స్టేట్ అంటారు. దీన్ని ఈగో స్టేట్ ఉంటుంది. అంటే మన మనసులో ఉన్న ఫీలింగ్ అన్నమాట. అందువల్ల ఇది కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే మనకి ఏం జరుగుతుందంటే, ఇది మనం మనల్ని కనుక గమనించుకున్నట్లయితే ఇందులో ఏది తప్పు ఏది రైట్ అర్థం చేసుకుని అది కనుక కరెక్ట్ కానప్పుడు దాన్ని మనం మార్చుకొని మంచి లాభాలని పొందవచ్చు అన్నమాట. ఇప్పుడు ప్రతి మనిషిలో ముగ్గురు మనుషులు ఉంటారు. ఒక సందర్భంలో ఒక పరిస్థితిలో ఒకే మనిషి బయటపడతాడు. ఒకసారి ఒక మనిషి పిల్లవాళ్ళ ప్రయత్నిస్తాడు, ఇంకోసారి పేరెంట్ కింద ప్రవర్తిస్తాడు, ఇంకోసారి పెద్ద మనిషిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు అన్నమాట. అందరిలోని మూడు ఉంటాయి. ఇందులో ఏది తప్పు ఏది రైట్ కాదు, మూడు అవసరమే. కానీ ఒక్కొక్క సమయానికి ఒక్కొక్కటి కావాలన్నమాట. కానీ ఒక్కొక్క మనస్తత్వం, ఒక్కొక్క ఎగో స్టేట్ ఏం చేస్తుందంటే అది చెడ్డ చేస్తుంది. దాని గురించి నేను మీకు తర్వాత చెబుతాను. మనకేం తెలియాలంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ హెచ్చాలో తెలియాలి. మనం పిల్లవాడిని డీల్ చేసినప్పుడు, మన ఫ్యామిలీని డీల్ చేసినప్పుడు, కానీ ఇతరులను కానీ డీల్ చేసినప్పుడు, నేను చెప్పింది పిల్లలను దృష్టిలో పెట్టుకుని చెబుతున్నాను. కానీ ఈ విషయాలు మన పనిలో కానీ మన కుటుంబ వ్యవహారంలో కానీ బయట సొసైటీలు కానీ ఉపయోగపడతాయి అన్నమాట. మనకి ఎక్కడ తగ్గాలో ఎక్కడ హెచ్చాలో తెలియాలి. తగ్గవలసిన చోట తగ్గాలి, హెచ్చవలసిన చోట హెచ్చాలి. ఇప్పుడు మనం సలహా ఇవ్వాల్సిన చోట సలహా చెప్పాలి. ఒక చోట నువ్వు తప్పకుండా చేయాలని ఆర్డర్ వేయాలి. ఒక్కోసారి నువ్వు ఈ తప్పకుండా చేయని ఆర్డర్ వేయాలి, ఒక్కోసారి సలహా ఇవ్వాలి. అది మనకు తెలియాలన్నమాట. ఒక్కోసారి ఒకవేళ ప్రవర్తిస్తాము, ఒకవేళ ప్రవర్తించాలి. అది తెలుసున్నవాడే గొప్పవాడు అవుతాడు. ఒక్కోసారి క్రిటికల్ పేరెంట్గా ఉండాలి. క్రిటికల్ పేరెంట్గా అంటే ఏం చేస్తారంటే వాడు, నువ్వు రోడ్డు మీదకి వెళ్ళొద్దు, రోడ్డు మీద వెళ్తే యాక్సిడెంట్ జరుగుతుంది, నువ్వు వెళ్ళటానికి వీలు లేదు అని చాలా కోపంగా చెబుతారు అనమాట. ఆ కోపంగా చెప్పడం వల్ల ఆ పిల్లవాడు రోడ్డు మీదకి సడన్ గా వెళ్ళడం అనమాట. రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్ళాలి, నువ్వు వెళ్ళొద్దు అని చెబుతాడు అనమాట. అప్పుడు అలాగే మనం అథారిటీతో చెప్పాలి. అంతేగాని బాబు నువ్వు వెళ్తే బాగోదు అంటే పిల్లవాడు వినడు. అప్పుడు మనం క్రిటికల్ పేరెంట్ కింద ఉండాలి. అలాగే వాడు హోంవర్క్ చేయలేదు, హోంవర్క్ చెబితే మనం తిట్టకూడదు అండి. హోంవర్క్ ఎందుకు చేయలేకపోతున్నావు అని వాడికి మనం ఎలాగ హోంవర్క్ చేయటానికి మనం సహాయం చేయటాన్ని ఏమంటారంటే నర్చరింగ్ పేరెంట్, అది పోషించే పేరెంట్ అనమాట. అతని ఎదుగుదలకి ఉపయోగపడేలా మనం పేరెంటింగ్ చేస్తాం అన్నమాట. అదేంటే దీన్ని ఎక్కువ సమయం ఒక ఏ పేరెంట్ అయినా కానీ ఒక్కొక్కసారి క్రిటికల్ పేరెంట్ కింద ఉండాలి, ఒక్కోసారి పోషించే పేరెంట్ కింద ఉండాలి. ఇది చాలా అవసరం అన్నమాట. అలాగని ఎప్పుడూ కూడా నర్చరింగ్ పేరెంట్ కింద కుదరదు. ఎందుకంటే ఒక్కొక్క విషయం పిల్లవాడికి తప్పు అని మనం తప్పు, ఈ పలానా పని చేయడం తప్పు, ఇది కుదరదని చెప్పాలి. అప్పుడు రీజన్ కుదరదు. ఒక్కోసారి రీజన్ చెప్పి వాడు విని వాడు ప్రవర్తన మార్చుకునే అవకాశం లేనప్పుడు మనం అథారిటీతో చెప్పాలి. కానీ అవకాశం ఉన్నప్పుడు మనం వాడు చెయ్యి పెట్టి నడిపించాలి. రోడ్డు దాటకూడదు అని చెప్పడం ఒకటి, రెండోది మనం చెయ్యి పట్టుకుని వాణ్ణి రోడ్డు దాటించడం, అది నర్చరింగ్ పేరెంట్ అనమాట. అడల్ట్ ఏమంటాడంటే నువ్వు సడన్ గా రోడ్డు మీద కనుక వెళ్ళిపోయినట్లయితే అది చాలా ప్రమాదం, ఒక కారు వచ్చి గుద్దేయచ్చు, ఇలా జరిగింది, అందువల్ల అది ప్రమాదం అని రీజన్ చెప్పి అప్పుడు ఏం చేస్తాడంటే వాణ్ణి చేతితో పట్టుకుని అవతలకి నడిపిస్తాడనమాట. అంటే అతను ఏం చేస్తాడు, అడల్ట్ కింద బిహేవ్ చేస్తున్నాడో. రెండోది అతను ఏం చేస్తాడంటే ఈ పోషించే తండ్రి కింద కూడా అతను పాత్ర పోషిస్తున్నాడు అనమాట. మీకు అర్థమవుతుంది? అంటే మనం పేరెంట్గా 3 రకాల పాత్ర, యాక్చువల్ 4 రకాల పాత్రలు చేయాలి. ఒక పాత్ర ఏంటంటే ఒక టైంలో పేరెంట్ కిందే ఉండాలి. ప్రతిదానికి రీజన్ చెప్పడం కుదరదు. పిల్లవాడు ప్రవర్తన బాగున్నప్పుడు అప్పుడు తాత్కాలికంగా మనం మార్చాలంటే రీజన్ చెబుతూ ఉంటే కుదరదు. అప్పుడు మనం ఏం చెప్పాలంటే ఇది తప్పు అని చెప్పాలి. అవసరం అయితే మనం అతని దగ్గరుండి నడిపించాలి. అంటే కొంత సమయంలో మనం క్రిటికల్ పేరెంట్ కింద ఉండాలి, కొంత సమయంలో మనం
నర్చరింగ్ పేరెంట్ కింద, పోషించి పేరెంట్ కింద ఉండాలన్నమాట. ఇప్పుడు మనం చాలా మంది పేరెంట్స్ ఉంటాం. చాలా మంది, కొంతమంది పిల్లల్ని బాగా పెంచగలిగారు, కొంతమంది పిల్లల్ని బాగా పెంచలేకపోయారు. వాళ్ళని కనుక మనం అనాలిసిస్ చేసినట్లయితే పిల్లల్ని బాగా పెంచినటువంటి పేరెంట్స్ ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పాత్రని వాళ్ళు నిర్వర్తిస్తారంట. ఒకసారి ఏం చేస్తారంటే ఇది చేయడం తప్పు, నువ్వు సిగరెట్ కాల్చొద్దు, కుదరదు అని డైరెక్ట్గా చెప్పేస్తారు. అది అదేంది. నెక్స్ట్ అడల్ట్ కింద ఏం చెప్తాడు, సిగరెట్ కాల్చొద్దు, నష్టాలు చెప్పడం వేరే విషయం. ముందు మాత్రం ఒక్కొక్కసారి క్రిటికల్ పేరెంట్ కింద మనం ఉండాలి, ఎప్పుడు కాదు, ఒక్కొక్కసారి. అలాగే ఒక్కోసారి అతను ఏదన్నా పని సరిగ్గా చేయలేనప్పుడు మనం దగ్గరుండి సాయం చేయాలి. అతను బద్దకిస్తున్నప్పుడు మనం దగ్గరుండి అతని చేత చేయించాలి. ఒకసారి ఎప్పుడైతే అతను చేశాడో అతనికి ఆ పని మీద కొంత నమ్మకం వస్తుంది. ఎప్పుడైతే అతనికి నమ్మకం వచ్చిందో అతని పని బాగా చేయగలుగుతాడు, మళ్ళీ మళ్ళీ చేస్తాడు అన్నమాట. అంటే ఈ రెండు పాత్రలు ముఖ్యం. మూడో పాత్ర ఏంటంటే అడల్ట్, ఒక పెద్ద మనిషి కింద ఒక రీజన్ చెప్పాలి. ఏదైనా పని చేస్తుంటే ఇది రీజన్, ఈ రీజన్ వల్ల నువ్వు సిగరెట్ కాల్చొద్దు, ఎందుకంటే సిగరెట్ కాల్చడం వల్ల ముందు డబ్బు వేస్ట్ అవుతుంది. రెండు, దీనివల్ల నీ లంగ్స్లోకి ఇది వెళ్ళిపోయి లంగ్స్ పాడవుతాయి, తర్వాత క్యాన్సర్ వస్తుంది, ఇది ప్రమాదం అని రీజన్ చెబుతాం. కానీ దీనివల్ల వచ్చినటువంటి నీకు వచ్చిన సంతోషం కంటే కూడా నీకు వచ్చిన నష్టం చాలా ఎక్కువ అని రీజనబుల్గా చెబుతారు. అతను వినేలా ఉన్నప్పుడు చెబుతాడు, విమర్శించి చెప్పడు. అతనితోటి కనెక్ట్ అయినప్పుడు, అతనితోటి కలిసి ఉన్నప్పుడు, ఇతనికి మంచి సత్సంబంధం ఉన్నప్పుడు, కుర్రవాడు మన మాట వినే స్థితి ఉన్నప్పుడు, అప్పుడు మనం రీజన్ చెబుతాం అన్నమాట. నేను చూసినటువంటి పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళు ఒక్కొక్క టైంలో క్రిటికల్ పేరెంట్స్ కింద ఉన్నారు, ఒక్కొక్క టైంలో నర్చరింగ్ పేరెంట్స్ కింద ఉన్నారు, ఒక్కో టైంలో వాళ్ళు అడల్ట్ కింద ఉన్నారన్నమాట. అలా కాకుండా ఒక పిల్లవాళ్ళు కూడా 3 రకాలైనటువంటి మనస్తత్వాలు ఉంటాయన్నమాట, ఈగో స్టేట్స్ ఉంటాయి. ఒకటి అంటే న్యాచురల్ చైల్డ్, కుర్రోడు ఏంటి, ఐస్ క్రీమ్ చూస్తే కావాలంటాడు, ఏదైనా బొమ్మ చూస్తే కొనాలంటాడు, అది న్యాచురల్గా జరుగుతుంది. అది ఆడుకుంటాం, సరదాగా ఆడుకోవాలనుకుంటాడు, అది సహజం. అది దానికి ఆలోచించరు, దీనిలో వచ్చి నష్టం ఉంటే ఆలోచించరు. కాలేజీ స్కూల్కి వెళ్ళాలి, లేదా నాకేమో జలుబు చేస్తుంది, ఐస్ క్రీమ్ తింటే ఆలోచించరు. న్యాచురల్ చైల్డ్ అనమాట. రెండోది అడాప్టెడ్ చైల్డ్ ఏంటంటే వాడు ఏం చేస్తాడు, ఒక్కోసారి మారతాడు. ఎలా మారతాడు, వీళ్ళు మన మాట వినరా అని వాడు ప్రవర్తన మార్చుకుంటాడు. అయితే ఏం చేస్తాడంటే వీళ్ళని వాడు మ్యానిపులేట్ చేస్తాడు, అంటే వాడి మాట వినేలా వీళ్ళని మార్చాడు. వాడిని అడాప్టెడ్ చైల్డ్ అంటారు. మూడో రకమైనటువంటి చైల్డ్ ఏంటంటే లిటిల్ ప్రొఫెసర్ అంటారు. చిన్నపిల్లలకి ఏదైనా ఇచ్చామనుకోండి అన్ని ఇప్పేసి పెట్టేస్తాడు. అది వాడు సెల్ ఫోన్ ఇస్తే అన్ని పాటలు ఇప్పేసి పెట్టేస్తారు. వాళ్ళు ఒక నేర్చుకోవాలనే తపన ఉంటుంది. మనకి గోడ మీద అన్ని కూడా బొమ్మలు వేస్తూ ఉంటాడు. వాటిలోని ఒక ప్రొఫెసర్ ఉన్నారనమాట, ఒక సృజనాత్మక ఉంది, అతను క్రియేటివ్ పర్సన్ ఉన్నాడు. దాన్ని కనుక మనం ఆ పని చేస్తా ఉంటే, నువ్వు ఆ పని చేయొద్దు అని ఎక్కువసార్లు చెబితే అందులో అతను అటువంటి ఆ సృజనాత్మకత పోతుంది అనమాట. అందువల్ల మీరు ఎంత వయసు వచ్చినా కానీ మీలో ఆ లిటిల్ ప్రొఫెసర్ ఉండాలి. మీకు 60 ఏళ్ళు వచ్చి లిటిల్ ప్రొఫెసర్ ఉన్నట్లయితే మీరు కొత్త కొత్త పనులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీలో న్యాచురల్ చైల్డ్ ఉండాలి. వాన వచ్చిందనుకోండి, ఆ వానలో తడిసి ఆడుకోవాలి, చల్లటి గాల్లోకి వెళ్ళాలి. ఇదంతా న్యాచురల్ చైల్డ్ చేసేటువంటి పనులు అనమాట. అంటే మనకి ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మనం పిల్లలకి ప్రవర్తన బట్టి మనం ప్రవర్తనని గ్రాడ్యువల్ ఒకరోజు జరగదు, మనం గమనిస్తూ ఉంటే మనం చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే చాలా పెద్ద పెద్ద లాభాలు జరుగుతాయి. మనం చిన్న చిన్న మార్పులు మన ప్రవర్తనలో మార్చుకున్నట్లయితే పిల్లల్లో చాలా చాలా పెద్ద పెద్ద బెనిఫిట్స్ వస్తాయి. ఇంకా ఎంత బెనిఫిట్స్ కాదు.
అందువల్ల మిత్రులారా మీరు గమనించవలసింది ఏంటంటే మనం పిల్లలతో ఎలా ప్రవర్తించాలి అన్నది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను నెక్స్ట్ స్టెప్కి ఒకసారి వెళ్ళి మళ్ళీ స్టెప్స్కి వస్తాను. కొద్ది కష్టమైన విషయాలు ఇవి. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాకపోయినా వచ్చి నష్టం ఏమీ లేదు. నేను తర్వాత మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసి చెబుతాను. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చెబుతున్నాను. ఒక క్రిటికల్ పేరెంట్ చెబుతున్నాడు, విమర్శించే పేరెంట్ చెబుతుంటే వెళ్ళి చదువు, టీవీ దగ్గర ఎందుకు, టీవీ చూస్తా ఉంటే ఎందుకు పనికిరావు, సంకనాకపోతా ఉంటున్నాడు. వాడు ఏమంటున్నాడు, వెళ్ళి చదువు అంటే చాలా విమర్శాత్మక చదువుతున్నావు, ఎందుకు పనికిరావు, టీవీ దగ్గర ఎందుకు, వెళ్ళి నువ్వు టీవీ చూస్తూ ఉండు అని అన్నాడు అనమాట. కొడుకు, నేను ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చూడాలి, మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మా ఫ్రెండ్ దగ్గర హోంవర్క్ చేస్తానని చెప్పి క్రికెట్ చూస్తాను, మా నాన్నకు తెలియదు అని అన్నాడు. అంటే ఏం చేస్తున్నాడు, వీడు అడాప్టెడ్ చైల్డ్, వీడు మారిపోయాడు అనమాట. ఇది అంటే తండ్రి ప్రవర్తనకు అనుకూలంగా వీడు వాడిని మ్యానిపులేట్ చేస్తున్నాడు అనమాట. న్యాచురల్ చైల్డ్ కింద లేడు వీడు. అలాగే అదే నర్చరింగ్ పేరెంట్ అనుకోండి, ఏమంటారు, నర్చరింగ్ పేరెంట్ ఏమంటా అంటే ఇప్పుడు 2 గంటలు చదువుకో, నేను కూడా సాయం చేస్తాను, అదేనా, ఈ 2 గంటలు హోంవర్క్ కంప్లీట్ చెయ్యి, తర్వాత టెన్షన్ లేకుండా టీవీలో మ్యాచ్ చూడొచ్చు అని చెబుతున్నాడు. ఇప్పుడు ఏం చెబుతున్నాడు, ఈ 2 గంటలు హోంవర్క్ కంప్లీట్ చేసేయి, తర్వాత టెన్షన్ లేకుండా టీవీలో మ్యాచ్ చూడొచ్చు. ఇంకేమంటున్నాడు, ఇప్పుడు 2 గంటలు చదువుకో, నేను కూడా నీ సాయం చేస్తాను అంటున్నాడు. నర్చరింగ్ పేరెంట్ వాడికి హెల్ప్ చేస్తున్నాడు. వాడికి హెల్ప్ చేసి మోటివేట్ చేసి వాడు హోంవర్క్ కంప్లీట్ చేసేలాగా, వాడు చేద్దాం అనే పని కూడా చేసేలాగా చేస్తాడు అనమాట. అది నర్చరింగ్ పేరెంట్ అలా చేస్తాడు. పై తండ్రి ఏమన్నాడు, నువ్వు ఎందుకు పనికిరావు, టీవీ చూస్తే ఎందుకు పనికిరావు, క్రికెట్ ఎందుకు ఇలా చేస్తూ నువ్వు ఎందుకు పనికిరావు అని అతన్ని విమర్శించాడు. విమర్శిస్తే ఎవడు మాట వినడు, వాడిని వీడు మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తాడు. అదే కాకుండా ఆ తండ్రి ఏం చేయొచ్చు, మనకు 2 గంటల్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ 2 గంటల్లో మనం హోంవర్క్ చేసేసుకో, నేను కూడా హెల్ప్ చేస్తాను అని చెబితే ఆ స్టూడెంట్, ఆ పిల్లవాడు హోంవర్క్ చేస్తాడు. తండ్రి అంటే ఎంతో ప్రేమ ఉంటుంది, తండ్రి కొడుకు కలిపి క్రికెట్ చూడొచ్చు. క్రికెట్ చూస్తా ఉంటే తండ్రి ఏం చెప్పినా కానీ కొడుకు వింటాడు, తండ్రి ఏదైనా మంచి విషయం చెబితే కొడుకు వింటాడు, అలా కనెక్ట్ అవ్వగలుగుతాడు. అంటే మనం నర్చరింగ్ పేరెంట్ కింద కనుక మారినప్పుడు ఏం జరుగుతుందంటే పిల్లవాడికి మనకి కనెక్షన్ వస్తుంది, వాడు మనం చెప్పిన దాంట్లో మంచిని గ్రహిస్తాడు, వాడు జీవితంలో ఆ మంచిని గ్రహించడం వల్ల, అది ఆచరించడం వల్ల అతను జీవితంలో ఎదిగే పరిస్థితి వస్తుందన్నమాట. అలాగే మీరు చూడండి, ఇక్కడ అడల్ట్ ఏమని చెబుతున్నాడు, ఎప్పుడూ ప్రపంచంలో ఆకలింపు చేసుకుంటూ ఉంటాడు, లాజికల్గా ఆలోచిస్తూ ఉంటాడు. వీడు ఎప్పుడు కూడా ప్రపంచం మారిపోతుంది, క్రికెట్ పిల్లలు చూడొద్దంటే మానరు వీళ్ళు, మన చిన్నప్పుడు వేరు అని లాజికల్ ఆలోచన. వీడని చెప్పాడు, ఈ 2 గంటలు హోంవర్క్ కంప్లీట్ చెయ్యి, టెన్షన్ లేకుండా టీవీ చూడొచ్చు. అడల్ట్ అనమాట. అడల్ట్ ఇలా చెబుతాడు, అడల్ట్ ఈ విధంగా చెబుతాడు అనమాట. మీకు నర్చరింగ్ పేరెంట్ ఏమని చెబుతాడు, ఈ 2 గంటలు చదువుకో, నేను కూడా సాయం చేస్తాను. ఇలా ఈ క్రిటికల్ పేరెంట్ ఈ విధంగా ఉంటాడు అనమాట. ఎవడి మాట వింటాడు, క్రిటికల్ పేరెంట్ మాట వినడు డెఫినెట్ గానీ, వాడిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కొంతకాలం వాడు చెప్పిన మాట వింటాడు, కొంతకాలం అంటాడు, తర్వాత ఏం చేస్తాడు, వాడిని వీడు మ్యానిపులేట్ చేయడానికి, వాడిని వీడు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారనమాట. అందువలన లేకపోతే డిప్రెస్డ్ అయిపోతాడు, వాడు చాలా అన్హ్యాపీ అయిపోతాడు, అలా అనమాట. అందువల్ల ఏంటంటే మనకి మెయిన్గా తండ్రిగా ఒక తల్లిదండ్రులు 3 రకాలైనటువంటి ఇగో స్టేట్స్, 3 రకాల మనస్తత్వాలు డెవలప్ చేసుకోవాలన్నమాట. ఇక 3 రకాలైన ప్రవర్తనలు చేయాలి. ఒక రకమైన ప్రవర్తన ఏంటంటే క్రిటికల్ పేరెంట్ కింద అప్పుడప్పుడు చేయాలి. క్రిటికల్ పేరెంట్ కింద అతను తప్పు చేస్తున్నప్పుడు, అది చాలా తప్పు అయినప్పుడు ఇది తప్పు అని చెప్పేయాలి, ఇది తప్పు అని చెప్పేయాలి, క్రిటికల్గా చెప్పేది చాలా తప్పు అని చెప్పేయాలి. ఒక్కొక్కసారి ఏం చేయాలంటే అతనికి ఇది తప్పు, ఇది చేస్తే మంచిదని వేరేది మనం చూపించాలి. అడల్ట్ అయితే ఏం చేస్తారంటే ఇది ఎందుకు తప్పు, దీని వచ్చే నష్టం ఏంటి అని కూడా చెప్పి అతను అర్థం చేసుకుని
అతను మారేలా చేస్తాడనమాట. అందువలన ఈ చైల్డ్ పేరెంట్ మనం ఈ మూడు రకాలైనటువంటి మనస్తత్వాన్ని, 3 రకాల ప్రవర్తనని కనుక మనం అలవరుచుకున్నట్లయితే మనం ఏం చేయొచ్చు అంటే మన పిల్లల్ని బాగా పెంచగలుగుతాం. మనం పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకున్నట్లయితే, మన వ్యక్తిత్వంలో కనుక కొద్ది మంచి మార్పులు ఉన్నట్లయితే మనం ఇలాగే ప్రవర్తిస్తాం. మన వ్యక్తిత్వం కనుక ఎదిగ్గా ఉన్నట్లయితే మనం క్రిటికల్ పేరెంట్ కింద చాలా తక్కువ టైం ఉంటాం, ఎక్కువ టైం నర్చరింగ్ పేరెంట్ కింద ఉంటాం. అలాగే చాలా ఎక్కువ టైం మనం క్రిటికల్ పేరెంట్ కింద తక్కువ టైం ఉంటాం, నర్చరింగ్ పేరెంట్ ఎక్కువ టైం ఉంటాం. అలాగే అడల్ట్ కింద కూడా ఎక్కువ టైం ఉంటాం అన్నమాట. మనం ఎక్కువ సమయాన్ని మనం నర్చరింగ్ పేరెంట్ కింద, అడల్ట్ కింద ఉండటం వల్ల పిల్లవాడి జీవితంలో మంచి పనులు చేస్తాడు, ఎదుగుతాడు, అతను ఎంతో జ్ఞానాన్ని పొందుతాడు. రేపొద్దుట అతను మిగతా వ్యక్తుల్ని ఎలాగ మేనేజ్ చేయాలో తెలుస్తుంది. రేపొద్దున అతని కుటుంబంతో ఎలా ప్రవర్తించాలి, తన ఫ్యామిలీలో, తన కంపెనీలు ఎలా ఉండాలి, కాలేజీలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా అతనికి తెలుస్తాయి అన్నమాట. అందువల్ల మనం అలాగా చేయనప్పుడు ఏమవుతుందంటే పిల్లవాడు దాన్ని ఏమంటారంటే క్రాస్ ట్రాన్సాక్షన్స్ అంటారు. మనం సరైన ప్రవర్తన చేయనప్పుడు ఏమంటే క్రాస్ ట్రాన్సాక్షన్ అంటారు. చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి వాడికి కూడా సరైనటువంటి కమ్యూనికేషన్ జరగదు, మనం చెప్పిన మాట వాడు వినడు. అందువల్ల ఏం జరుగుతుందంటే మనం అనుకున్న పని జరగదు అన్నమాట. అందువల్ల నేను సమ్మరైజ్ చేస్తాను. ఈ సమ్మరీ ఏంటంటే మనం క్రిటికల్ పేరెంట్ కింద ఏం చేస్తాడు, ఎప్పుడు విమర్శిస్తూ ఉంటాడు, నీ తప్పు అది తప్పు అని చెబుతూ ఉంటాడు. ఎప్పుడో మా నాన్న ఎలా చేశారు, పూర్వకాలం ఏదో జరిగిందని చెబుతూ ఉంటాడు. ఇది తప్పు అది తప్పు అని చెబుతూ ఉంటాడు. మేము ఎలా ఉండాలి అలా ఉండాలని చెబుతూ ఉంటాడు. ఎక్కువ విలువల గురించి మాట్లాడుతూ ఉంటాడు. బిలీఫ్స్, అతను రీజన్ లేనటువంటి బిలీఫ్స్ చెబుతూ ఉంటాడు. అతను ఏదో నమ్మాడు, అదే వీటికి కూడా నమ్మాలని చెబుతారు అన్నమాట. అది బిలీఫ్ కనుక కరెక్ట్ నాలెడ్జ్ ఉన్నట్లయితే అది నాలెడ్జ్ అవుతుంది. అది బిలీఫ్ని కనుక కరెక్ట్ నాలెడ్జ్ వచ్చి ట్రూత్ అవుతుంది అన్నమాట. అందువల్ల క్రిటికల్ పేరెంట్ దగ్గర నుంచి నమ్మకాలు వస్తే తప్ప నాలెడ్జ్ రాదు. నర్చరింగ్ పేరెంట్ వల్ల ఏం జరుగుతుందంటే పిల్లవాళ్ళు మంచి ఎదుగుదల వస్తుంది. అతని ఎమోషన్స్ ఎప్పుడు హ్యాపీగా ఉంటాయి. ఎందుకంటే తండ్రి తల్లి కూడా నన్ను బాగా చూస్తున్నారు, నాతో ప్రేమతో ఉన్నారు అనే దిశతోటి ఆ పిల్లవాళ్ళు మంచి సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది. అతనిలో మంచి సెల్ఫ్ ఎఫికసీ పెరుగుతుంది. అంటే ఎంత కష్టమైన పనైనా కానీ నేను సాధించగలను అనే దిశతో చేస్తాడు. అలా కాకుండా పిల్లవాళ్ళు గ్రోత్ మైండ్ సెట్ పెరుగుతుంది. అంటే నేను ఎదగాలి, నేను ఎదగగలను అనే మనస్తత్వం ఆ కుర్రవాళ్ళలో పెరుగుతుంది అన్నమాట. అందువల్ల మనం గమనించవలసింది ఏంటంటే మన ప్రవర్తన, పిల్లవాడితో ప్రవర్తనలో మనం కనుక చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే పిల్లవాళ్ళు ఈ సెల్ఫ్ ఎస్టీము, సెల్ఫ్ ఎఫికసీ, తర్వాత గ్రోత్ మైండ్ సెట్ వస్తాయి అన్నమాట. అంటే సెల్ఫ్ ఎస్టీమ్ అంటే తన ఆత్మ గౌరవం అన్నమాట. అది సెల్ఫ్ ఎఫికసీ అంటే అంటే ఎంత కష్టమైన పనిని అయినా కానీ, ఎన్నిసార్లు చేయలేకపోయినా కానీ నేను చేయగలను అనే నమ్మకంతో రిపీట్ చేయటాన్ని సెల్ఫ్ ఎఫికసీ ఉంటారన్నమాట. ఏ పిల్లవాడికైతే ఎక్కువ సెల్ఫ్ ఎఫికసీ ఉంటుందో వాడు చదువులో కానీ జీవితంలో కానీ పైకి వెళ్తాడు. అందువల్ల సెల్ఫ్ ఎఫికసీ పెంచడానికి తల్లిదండ్రులు కనుక నర్చరింగ్ పేరెంట్గా ఎక్కువ సమయాన్ని కనుక వాళ్ళు గడిపినట్లయితే, అలాగే అడల్ట్ కింద కూడా వాళ్ళు ఎక్కువ ప్రవర్తన చూపించినట్లయితే పిల్లవాడితోటి వాళ్ళలోని మంచి సెల్ఫ్ ఎఫికసీ పెరుగుతుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రాదు, సుపీరియారిటీ కాంప్లెక్స్ కూడా రాదు. ఇన్ఫీరియారిటీ ప్రమాదం, సుపీరియారిటీకి ప్రమాదమే. వాడు ఏదైతే నేను అదే అనుకుంటాడు, నేను ఎక్కువ అనుకోడు, తక్కువ అనుకోడు, ఇంకోటితో పోల్చుకోడు. మీకు ఎప్పుడైతే నర్చరింగ్ పేరెంట్ కింద తల్లిదండ్రులు ప్రవర్తించారో
అలాగే అడల్ట్ కింద ఎక్కువ టైం ప్రవర్తించారో పిల్లల్లో మంచి ధైర్యం వస్తుంది అన్నమాట. అలాగా మనకి ఇక్కడ ఒక మంచి విషయం చెబుతాను. ఇప్పుడు మనం పిల్లల్ని వాళ్ళలో ఆత్మస్థైర్యం పెంచాలంటే మనం స్ట్రోక్స్ ఇవ్వాలి వాళ్ళకి. అంటే వాడిని భుజంతో ఒక మంచి మాట చెప్పు, లేకపోతే వాడి భుజమే చేయి వేసు, వాడికి చిన్న లెటర్ రాసు, లేకపోతే వాడితో కొంత సమయం గడుపు. వాడికి మనం అతన్ని గుర్తించాలి. మనం ఈ గుర్తించడాన్ని ఏమంటారంటే స్ట్రోక్స్ అంటారు అన్నమాట. సైకాలజీలో ఏమంటారంటే స్ట్రోక్స్ అంటారు అన్నమాట. ఈ స్ట్రోక్స్ లో 2 రకాల స్ట్రోక్స్ ఉంటాయి. వారం స్ట్రోక్స్, కోల్డ్ స్ట్రోక్స్. వారం స్ట్రోక్స్ అంటే అతను ఒక మంచి పని చేస్తే దాన్ని అప్రిషియేట్ చేసామనుకోండి, అది వారం స్ట్రోక్. అతనికి ప్రైజ్ వచ్చింది, మీరు కాంప్లిమెంట్ చేశారు, అది పాజిటివ్ స్ట్రోక్ అన్నమాట. అలా కాకుండా అతను మీరు విమర్శించారు, అది దాన్ని ఏమంటారు నెగిటివ్ స్ట్రోక్ అంటారు అన్నమాట. కొంతమంది రబ్బర్ బ్యాండ్ స్ట్రోక్ అంటారు. ఏమంటారంటే ముందు మాట ఏమంటారంటే ఒకడు ఏమంటాడంటే నీ చొక్కా చాలా బాగుందిరా, కానీ 1980 మోడల్ రా అంటాడు. ముందేమని చెప్పాడు, నీ చొక్కా చాలా బాగుందిరా అన్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇది 20 సంవత్సరాల క్రితం మోడల్ రా అన్నాడు. ఏం చెప్తున్నాడు, తిడుతున్నాడు అనమాట. దీన్ని రబ్బర్ బ్యాండ్ స్ట్రోక్ అంటారు. ముందు పాజిటివ్ స్ట్రోక్, నెక్స్ట్ నెగిటివ్ స్ట్రోక్. ఇప్పుడు ఏమవుతుంది, చాలా బాధ కలుగుతుంది. మనం చాలా మంది చూస్తూ ఉంటాం. ఇటువంటి గౌరవం చెప్పాడు. పల్లెటూరులో ఎక్కువ ఉంటుంది. ముందు పైకెత్తరు, కింద గాలి తీసేస్తూ ఉంటాడు అనమాట. అందువల్ల పిల్లల్లోకి మనం అర్థం చేసుకోవాల్సిందంటే మనం ఏమనుకుంటున్నామో మన ప్రవర్తనలో చూపించాలి వాళ్ళకి. అది ఇలా మన మనసులో పిల్లవాడికి ప్రేమ ఉంది, ప్రేమ ఉంటే ఉపయోగం లేదు, మన ప్రేమ వాడికి కనిపించాలి. ఓ పిల్లవాడు మంచి పని చేశాడు, అది పాజిటివ్ స్ట్రోక్ ఇవ్వాలి. ఈ పాజిటివ్ స్ట్రోక్స్ మనకి నెగిటివ్ స్ట్రోక్స్ కోల్డ్ ప్రిక్లీ స్ట్రోక్స్ అనమాట. గిల్లేసి వదిలేయటం, చిన్న ఏడిపించడం, ఇటువంటి పనులు చేయకూడదు అనమాట. అంటే మన పిల్లలు మన 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 మనసును వాళ్ళు అర్థం చేసుకోవాలంటే, మన ప్రేమను అర్థం చేసుకోవాలంటే వాళ్ళకి మనం ఈ స్ట్రోక్స్ ఇవ్వాలన్నమాట. ఈ స్ట్రోక్స్ వల్ల ఏం జరుగుతుందంటే పిల్లలు దాన్ని అర్థం చేసుకోకూడదు. టీచర్స్ కూడా ఏం చేస్తుంటారు, చాలా మంది టీచర్స్ ఒక మంచి పని చేస్తుంటే పాజిటివ్ స్ట్రోక్స్ ఇస్తూ ఉంటారు. వాడు మంచి ఒక ఎస్ఏ భారత్ కింద రాస్తాడు, ఎక్సలెంట్ గా యూ హావ్ రిటన్ ఎక్సీడింగ్లీ వెల్ అని చెబుతాడు. లేకపోతే ఐ హ్యావ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ 10 ఎస్ఏస్ హ్యావ్ సీన్ అని రాస్తాడు. అంటే అది పాజిటివ్ గా స్ట్రోక్ ఇచ్చారు అనమాట. అందువల్ల స్టూడెంట్ లో విపరీతమైనటువంటి ఇది కలుగుతుంది. ఒక్కోసారి భుజం తడతాడు, వెల్ డన్ అంటాడు. భుజమే తడటం చాలా ఇంపార్టెంట్. అందులో వచ్చి కొద్ది వీక్ గా మీ అబ్బాయికి తక్కువ మార్కులు వచ్చి భుజం మీద చేసి పర్వాలేదు, నెక్స్ట్ టైం బాగా చేస్తారు. భుజం మీద టచ్ అనమాట. టచ్ కూడా ఒక రకమైన స్ట్రోక్ అనమాట. 3 రకాల స్ట్రోకులు మనం ఒక మాట ద్వారా చెప్పొచ్చు, ఒక రాసి చెప్పొచ్చు, లేకపోతే అతనితో మనం భుజం మీద టచ్ చేసి చెప్పాలి. 4వ రకం ఏంటి, అతనితో మనం టైం స్పెండ్ చేయొచ్చు. నచ్చింది అతనితో కాసేపు మా కౌరులు చెప్పొచ్చు. జనరల్గా మనం చాలా టైం ఉండదు మనకి, మన టైం మనకి ఇప్పుడు కూడా బిజీగా ఉంటాం. అయినా కానీ నువ్వు చాలా మంచి పని చేసేవారా అని కొంత టైం కనుక వాటితోటి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే ఇది మన పిల్లలు అవచ్చు, ఎవరైనా కానీ వాళ్ళలో మనకి కనెక్షన్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే కనెక్షన్ వస్తుంది వాళ్ళలో సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది, వాళ్ళలో సెల్ఫ్ ఎఫికసీ పెరుగుతుంది. సెల్ఫ్ ఎఫికసీ ఎప్పుడైతే పెరిగిందో వాళ్ళు డెఫినెట్గా సక్సీడ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి జీవితంలో కష్టం వచ్చినా కానీ ఈ కష్టాన్ని నేను దాటగలనే నమ్మకం వాళ్ళలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ గ్రోత్ మైండ్ సెట్, నేను ఇంకా ఎదగలననే మనసు. ఈవేళ సాల్వ్ చేసిన ప్రాబ్లం ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ తీసుకుని మనం సాల్వ్ చేస్తాం అన్నమాట. సో ఈ 2 రకాలైనటువంటి బెనిఫిట్స్ దీనిలో వస్తాయన్నమాట. చెప్పాను కదా 4 రకాలని చెప్పాను కదా, వెర్బల్లో టైము, రిటర్న్, టచ్, 4 రకాలైనటువంటి మనం స్ట్రోక్స్ ఇవ్వచ్చు అనమాట. ఈ 2 రకాల స్ట్రోక్స్ ఉంటాయి. మన ఇప్పుడు కూడా స్ట్రోక్ కౌంటర్ ఉంటుంది అనమాట. మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మన పాజిటివ్ స్ట్రోక్స్ మన పిల్లవాడికి ఎక్కువ నేర్చుకున్నట్లయితే ఆ పిల్లవాడు
వాడికి వాడు కనెక్ట్ అవుతాడు. యాక్చువల్గా ప్రతి వ్యక్తిలోని కూడా ఇంటర్నల్ గా చాలా శక్తి ఉంటుంది, కానీ చాలా మందికి వాళ్ళ మీద వాళ్ళకి అపనమ్మకం ఉంటుంది. నేను చాలా మందితో మాట్లాడిన వాళ్ళు ఏమని చెప్తారంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కనెక్ట్ కారు. వాళ్ళు అందరిలోని ప్రతిభావంతులే, కానీ వాళ్ళకి ప్రతిభ ఉందన్న విషయం తెలియదు. ఈ స్ట్రోక్స్ ఉపయోగపడతాయి అన్నమాట. అందువల్ల మనం మన పిల్లవనివ్వండి, మన భార్యవనివ్వండి, మన భార్యాభర్తలు కూడా పాజిటివ్ స్ట్రోక్స్ ఇచ్చుకుంటాం కనుక అలవాటు చేసుకుంటే పిల్లల్లో కూడా అది వెళ్తుంది. అది మనం మిగతా వాళ్ళతో ఎలా ప్రవర్తన చేస్తాం అది పిల్లలు చూసి నేర్చుకుంటారు. మనం పాజిటివ్ స్ట్రోక్స్ నేర్చుకుంటే పిల్లలు కూడా అది నేర్చుకుంటారు. మనం పిల్లలకి పాజిటివ్ స్ట్రోక్స్ ఇవ్వాలి, మిగతా వాళ్ళు కూడా పాజిటివ్ స్ట్రోక్స్ ఇవ్వడం అలవాటు అయినట్లయితే ఆటోమేటిక్గా ఆ పిల్లవాడు మనల్ని చూసి చాలా నేర్చుకుంటాడు. మనం చెప్పింది చేయడు, మనం చేసింది వాడు చూసింది వాడు చేస్తా ఉంటాడు అన్నమాట. అందువల్ల ఇలాగ మనం గివింగ్ స్ట్రోక్స్ కూడా మనకి చాలా ఉపయోగం అన్నమాట. ఇప్పుడు కూడా నెగిటివ్ స్ట్రోక్స్ ఇవ్వకూడదు, జాగ్రత్తగా చెప్పాలంటే నువ్వు ఇది బాగా లేదు కానీ ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చు, నీ హోంవర్క్ 70% బాగుంది కానీ ఇంకా అండర్లైన్ చేస్తే ఇంకా బాగుంటుంది, ఇక్కడ కలర్ పెన్ ఉపయోగిస్తే ఇంకా బాగుంటుందని చెప్పాలి. హోంవర్క్ చేశాడు, బాగా లేనిది బాగా ఉందని ఇప్పుడు చెప్పొద్దు. బాగా లేదనుకోండి, బాగానే చేసావు, నిన్నటికంటే బాగానే చేసావు, నిన్నటికంటే ఇవాళ బాగుంది, ఇవాళ కంటే రేపు బాగా చెయ్యి. నువ్వు రాసినప్పుడు ముఖ్యమైన పాయింట్లు కింద అండర్లైన్గా రెడ్డింగ్తో చెయ్యి, ఉపయోగపడుతుంది. లేకపోతే చిన్న చిన్న బొమ్మలు ఏం చెప్పండి, వాడికి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, విమర్శించకూడదు, ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఇంకా అర్థమైంది. అందువల్ల ఆ పిల్లవాడు మనం చెప్పింది విని ఆ మార్పు చేసుకుంటాడు అంట. ఎందుకు చేసుకుంటాడు, ఆ మార్పులో వాడు ఎదుగుతాడు అనమాట. మార్పులు అసలు ఎదుగుతాడు. అందులో మనం గమనించవలసింది ఏంటంటే మనం 3 రకాలైనటువంటి ఆ స్టేట్స్ మనకు చాలా ఉపయోగం అనమాట. మనకి మన పిల్లల్ని డీల్ చేయడానికి, మన భార్యని డీల్ చేయడానికి, లేదా భర్తని డీల్ చేయడానికి, మన కుటుంబంలో తల్లిదండ్రులను డీల్ చేయడానికి, ఎవరికైనా కానీ ఇవి ఉపయోగపడతాయి. అదే మన 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 బయట ప్రపంచంలో ఉపయోగపడతాయి. అందువలన ఇవి మన 3 ఇంపార్టెంట్. క్రిటికల్ పేరెంట్ ఇంపార్టెంట్ కొంతవరకు. అసలు క్రిటికల్ పేరెంట్ కాకపోతే పిల్లవాడు భయపడ్డావు. ఒక్కోసారి మన దగ్గర కర్ర ఉండాలి. మీకు తెలుసు కదా, పాము బొస్సు కొడుతుంది, బొస్సు కొడితే మనం పారిపోతాం. ఒక పాము చెబుతాడు, ఏమంటాడంటే నువ్వు ఎందుకు కర్ర వద్దని చెబుతాడు, బొస్సు కొట్టడం మానేస్తుంది. అప్పుడు అందరూ దాన్ని రాళ్ళు ఇచ్చి కొడతారు. అప్పుడు మళ్ళీ గురువు చెబుతాడు అనమాట, నేను నిన్ను కర్ర వద్దని చెప్పాను కానీ బొస్సు కొట్టొద్దని చెప్పలేదు కదా అని చెబుతాడు అనమాట. అందువల్ల క్రిటికల్ పేరెంట్ కొంతవరకు అవసరమే. తండ్రి పూర్తిగా నర్చరింగ్ పేరెంట్ అయ్యి పూర్తిగా అడల్ట్ పేరెంట్ అయితే దానివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది పిల్లవాడు మనం చెప్పిన ఒకటి విండు, ప్రతిదీ రీజన్తో చెప్పలేము. నువ్వు కుర్రవాడిని, నువ్వు రోడ్డు మీదకి వెళ్ళొద్దు, రోడ్డు మీదకి వెళ్తే నువ్వు పడిపోతావు, కారు వచ్చేస్తుంది, మనం హాస్పిటల్ పెట్టాలి, ఇవన్నీ చెబితే అర్థం కాదు. అది వాడికి ఏం చెప్పాలంటే నువ్వు రోడ్డు మీదకి వెళ్తే నేను కొడతానని చెప్పాలి, అది చాలా ప్రమాదం అని చెప్పాలి, కొడతానని చెప్పాలి. అది క్రిటికల్ పేరెంట్ అవసరం అన్నమాట. క్రిటికల్ పేరెంట్ ఒక్కోసారి అవసరం, ఎక్కువ టైం నర్చరింగ్ పేరెంట్ అవసరం. అడల్ట్ కింద కూడా ఉన్నట్లయితే ఇంకా మంచిది. అడల్ట్ కింద అందరికీ వీలు కాకపోవచ్చు, అడల్ట్ కింద కూడా పేరెంట్ ఉన్నప్పుడు ఇంకా చాలా పిల్లవాడు ఎదుగుదలలో చాలా ఎక్కువ ఉంటుంది. అది జీవితాంతం ఎదుగుదల ఉంటుంది. తండ్రి ఒక అడల్ట్ కింద బిహేవ్ చేసి, నర్చరింగ్ పేరెంట్ కింద బిహేవ్ చేసి, ఒక క్రిటికల్ పేరెంట్ కింద బిహేవ్ చేసి, వాడు పిల్లవాడితో కలిపి ఆడి చైల్డ్ లాగా వాడితో ఆడాలి. పిల్లవాడితో ఆడితే ఆడప్పుడు చెప్పిన వాడు వింటాడు. ఇది మనం ఈ ట్రాన్సాక్షన్ అనాలిసిస్ పెద్ద డీటెయిల్గా అవసరం లేదు. కొన్ని ప్రిన్సిపల్స్ కనుక మనకు అర్థమైనట్లయితే మన కుటుంబం ఆనందం చేసుకోవచ్చు, మన పిల్లవాడిని తెలివితేటలు పెంచుకోవచ్చు, మన పిల్లవాడి సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. అదొకటి కాకుండా మన బయట జీవితంలో కూడా మనం మన 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 ఉద్యోగ జీవితంలో ఎదగొచ్చు, మన ధన జీవితంలో మనం ఎదగొచ్చు, ప్రతి ఏరియాలోని కూడా మనం ఎదగొచ్చు. ఎప్పుడైతే మనం ఆ 2 రకాల పద్ధతులు మన అందరిలో కూడా ఇష్టపడతారు కూడా. అది అందులో నేను సమ్మరీ చెప్పాలంటే, ఈగో స్టేట్స్ మనం అర్థం చేసుకుంటాం వలన మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, మన పిల్లవాడు ఎలా ప్రవర్తిస్తాడని తెలుస్తుంది. మన ప్రవర్తన మార్చుకున్నట్లయితే చాలా మంచి మనం స్ట్రోక్స్, పాజిటివ్ స్ట్రోక్స్ ఇవ్వటం నేర్చుకున్నట్లయితే మనం పిల్లవాడు ఎదిగే అవకాశం ఉంటుంది. స్ట్రోక్స్ 4 రకాలుగా ఉంటాయి.
వెర్బాగా చెప్పొచ్చు, రిటర్న్ గా కూడా ఇవ్వచ్చు. అది బాగా చేస్తే మనం పేపర్ మీద చిన్న షీట్ మీద ఇవ్వచ్చు. అది అలాగే అతనితో టైం స్పెండ్ చేయొచ్చు. కొంతమందికి నోటుతో చెబితే వాళ్ళు రిసీవ్ చేసుకోరు, పేపర్ మీద రాసిస్తే రిసీవ్ చేసుకోరు, వాళ్ళ భుజం మీద తడితే రిసీవ్ చేయరు. వాళ్ళు అంటారు 3 రకాల లెర్నర్స్ ఉంటారు. ఆడిటరీ పీపుల్, విజువల్ పీపుల్, కినస్థెటిక్ పీపుల్ అంటారు. ఆడిటరీ పర్సన్, మీ పిల్లవాడు ఆడిటరీ పర్సన్, వాడికి మనం నోటుతో పొగడాలి. వాడు విజువల్ అనుకోండి, ఏదన్నా పేపర్ మీద వాడు రాసింది బాగుందని రాయాలి. మనం వాడు కనుక కినస్థెటిక్ అనుకోండి, వాడిని టచ్ చేసి చెప్పాలి. మనం 4వ రకమైన పద్ధతి అంటే ఆ వ్యక్తితో మనం ఎక్కువ టైం కనుక స్పెండ్ చేస్తే, క్వాలిటీ మనకి టైం లేకపోయినా కానీ వాడితో కొంత టైం స్పెండ్ చేస్తే వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. అందువలన మనం దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే, పిల్లవాడి యొక్క సెల్ఫ్ ఎఫికసీ పెరుగుతుంది. సెల్ఫ్ ఎఫికసీ పెరిగినప్పుడు ఎంత సమస్య వచ్చినా కానీ వాడు నేను దీన్ని సాధించగలను అనే దృష్టితోటి ఆ సమస్యని పరిష్కారం చేస్తాడు, పరిష్కరించగలుగుతాడు. ఇది సెల్ఫ్ ఎఫికసీ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సెల్ఫ్ ఎఫికసీ ఎక్కువ ఉన్న వ్యక్తి జీవితంలో పైకి వస్తాడు. నెక్స్ట్, ఆటోమేటిక్గా దీనివల్ల గ్రోత్ మైండ్ సెట్ పెరుగుతుంది, జీవితాంతం ఎదుగుతాడు. అందువల్ల ఆటోమేటిక్గా తనలో ఉన్నటువంటి మేధస్సు బయటకు వస్తుంది. అతని మైండ్లో ఉన్న జీనియస్ రగిలించబడుతుంది. ఇది ఎస్సెన్స్ ఆఫ్ లైఫ్. ప్రతి వ్యక్తిలోని కూడా 3 మనుషులు ఉంటారు. ఒక పిల్లవాడు ఉంటాడు, ఒక తండ్రి ఉంటాడు, ఒక పెద్ద మనిషి ఉంటాడు. పిల్లవాళ్ళు 3 రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే న్యాచురల్ చైల్డ్, 2 అడాప్టెడ్ చైల్డ్, మార్పు చెందిన చైల్డ్, 3ది లిటిల్ ప్రొఫెసర్. పేరెంట్లు 2 రకాలు ఉంటారు, క్రిటికల్ పేరెంట్, నర్చరింగ్ పేరెంట్. ఒక్కొక్క సమయంలో క్రిటికల్ పేరెంట్ కింద ఉండాలి, మీకే అర్థం అవుతుంది. ఒక్కో టైంలో నర్చరింగ్ పేరెంట్ కింద ఉండాలి, ఎక్కువ టైం నర్చరింగ్ పేరెంట్ కింద ఉండాలి. తప్పనిసరి తప్ప క్రిటికల్ పేరెంట్ ఉపయోగించకూడదు. అడల్ట్ అయితే ఇంకా మంచిది. అడల్ట్ అవ్వాలంటే మనకి సఫిషియెంట్ నాలెడ్జ్ ఉండాలి, మనకి ఓపిక ఉండాలి. వినేలాగా మనం 4-5 సార్లు అర్థమయ్యేలా చెప్పగలగాడు అడల్ట్ కిందంటే. అదేనా మనం నెక్స్ట్ ఇవి మనం ఇది అర్థమైనప్పుడు మన ప్రవర్తన కొద్దిగా మార్చుకుని మనం స్ట్రోక్స్ ఇవ్వచ్చు. స్ట్రోక్స్ ఎలా ఇస్తాం? ఒక మాట వల్ల కానీ, పేపర్ మీద రాయటం వల్ల కానీ, భుజం మీద తట్టడం కానీ, టైం స్పెండ్ చేయడానికి స్ట్రోక్స్ ఇస్తాం. నెగిటివ్ స్ట్రోక్స్ సాధ్యమైనంత తగ్గించాలి. రబ్బర్ బ్యాండ్ స్ట్రోక్స్ వద్దు. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ స్ట్రోక్స్ చాలా ప్రమాదం. నెగిటివ్ స్ట్రోక్ ఇచ్చిన పర్వాలేదు, రబ్బర్ బ్యాండ్ స్ట్రోక్స్. నెగిటివ్ స్ట్రోక్ అంటే నువ్వు చేసిన తప్పు అని చెప్పేస్తారు, విమర్శిస్తారు. రబ్బర్ బ్యాండ్ స్ట్రోక్ అంటే నువ్వు చేసింది చాలా బాగుందిరా, అబ్బో నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందిరా లాస్ట్ నుంచి అంటా ఉన్నాడు. నువ్వు రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చావురా లాస్ట్ నుంచి, అలా నువ్వు తెలివితేటలో టాప్ రా వెనకాల నుంచి. ఇది రబ్బర్ బ్యాండ్ స్ట్రోక్ అనమాట. అందువలన ఇవి కనుక మనం అర్థం చేసుకుని ఇవి కనుక చేసినట్లయితే కొద్దిగా మార్చుకోవచ్చు. ఒక్క రోజులో మారిపోవాలి. నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మనం పిల్లల్ని పెంచడం నేర్చుకోవాలి. ఎందుకంటే పిల్లల్ని పెంచడం అనేది అతి ముఖ్యమైన బాధ్యత. ఎందుకంటే భారతీయ తల్లిదండ్రులు అందరూ కూడా ఏమనుకుంటారంటే, ఎవరన్నా కలిస్తే మనకి ఏమంటారు, నీకేముందని అడగరు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు అడుగుతారు. అది మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు అని అడుగుతారు తప్ప మీకు ఆస్తిపాస్తుల తర్వాత అడుగుతారు. అది మీ పిల్లలు బాగున్నారు అయితే నీకేం పర్వాలేదు అంటారు. నీకేమీ లేకపోయినా పర్వాలేదు, నీకు ఆస్తిపాస్తులు లేకపోతే నీ పిల్లలు బాగున్నారు కదా, వాళ్ళు బతుకుతారు కదా అంట. అందువల్ల పిల్లల పెంపకం అంత ముఖ్యమైన విషయం కనుక తల్లిదండ్రులైనా నేను చెప్పిన విషయాలు మీ పిల్లల్ని పెంచడంలోనే కాదు, మీరు ఎదగటంలో ఉపయోగపడుతుంది. మీ భార్యతోటి భర్తతోటి మంచి సంబంధ బాంధ్యాలు ఉండడానికి, పిల్లలతో మంచి సంబంధ బాంధవ్యాలు పెట్టడానికి ఉపయోగపడుతుంది. అదొకటి కాదు, మీరు సొసైటీలోకి వెళ్ళినప్పుడు మీకు గౌరవం వస్తుంది. మీరు మీ వృత్తిలో ఉన్నప్పుడు మీకు గౌరవం వస్తుంది, మీకు ఎదుగుదల వస్తుంది, మీకు గుర్తింపు వస్తుంది. ఎందుకంటే మీకు ఆ రకమైన మనస్తత్వం ఉన్నప్పుడు మీరు చెప్పింది అవతల వాడు వింటాడన్నమాట.
అందువలన దీనిలో చాలా మంచి, ఎప్పుడైతే మీకు ఎలా చేసినప్పుడు ఆ వ్యక్తిలో సెల్ఫ్ ఆత్మస్థైర్యం పెరుగుతుంది అనమాట. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆత్మస్థైర్యం పెరిగినప్పుడు మనం ఏమైనా చేయగలుగుతాం. ఒక ఒక అడవి ఉంది. అడవిలో ఒక చిరు ఎలుక, చిట్టెలుక ఆడుకుంటుంది. ఆడుకుంటా సింహాన్ని డిస్టర్బ్ చేసిన స్నేహానికి, దాని నిద్రని. అప్పుడు ఇమ్మీడియట్గా దాని కోపం వచ్చి, అరే నేను రాజును, నన్ను నువ్వు ఇలా చేస్తావా, నేను పట్టుకుని చంపేస్తాను అంటుంది. అది చంపేస్తానంటే దానికి వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా పాజిటివ్ మైండ్ సెట్తో వాళ్ళు పెంచారు. ఇప్పుడు నర్చరింగ్ పేరెంట్స్ వాళ్ళు అప్పుడు తక్కువ క్రిటికల్ పేరెంట్స్, వాటి ఎడల్ట్ పేరెంట్స్ ధైర్యంగా నేను మీకు సాయం చేస్తానని చెబుతుంది. తర్వాత ఏం జరుగుతుందంటే కొంతకాలానికి అది చేతులకు ఆశ్చర్యం వేస్తుంది. నువ్వు నన్ను సాయం చేయటం ఏంటి, నువ్వు ఎందుకు పని చేస్తా ఉంటుంది, కాదు చూడు సాయం చేస్తానంటుంది. అప్పుడు దాన్ని వదిలేస్తుంది చిట్టెలుకని. ఎంత ధైర్యం ఉందా నీకు, చిట్టు నన్ను చూస్తే నీకు భయం లేదురా, మొత్తం జంతువులను భయపడుతుంది. దాన్ని వదిలేస్తుంది. కొంతకాలానికి అది వలలో పడినప్పుడు, సింహం వలలో పడినప్పుడు ఆ చిట్టెలుక ఆ వలని కొరికేసి దాన్ని రక్షిస్తుంది. ఆత్మస్థైర్యం ఉండటం వల్ల అది ఒక సింహం చూసినా కానీ దానికి భయం కలగలేదు. అందువల్ల తన శక్తిని గుర్తుపెట్టుకుంది. అది ఆ విధంగా బయటికి అది సెల్ఫ్ ఎఫికసీ అంటారన్నమాట. కదైనా మనం అందరం కూడా జీవితంలో విజయాన్ని సాధించవచ్చు. నేను చాలా విషయాలు చెబుతున్నాను. అందులో అక్కడక్కడ చిన్న చిన్న విషయాలు మీరు నేర్చుకుని ఉపయోగించుకున్నా కానీ మీకు చాలా మంచి లాభం జరుగుతుంది. అన్నీ మీరు నేర్చుకోవాలని, అన్నీ మీరు చేయగలరని కాదు. అక్కడక్కడ కొద్ది విషయాలు నేర్చుకోండి. కొన్ని చేయకూడదు నేర్చుకోండి, కొన్ని చేయాలి నేర్చుకోండి, వాటిని ఆచరించండి. వీడియోస్ కూడా మీకు నెట్లో పెట్టడం జరుగుతుంది కనుక మీరు వాటిని చూస్తూ ఉండొచ్చు. నేను యాక్చువల్గా ఒక మంచి గ్రూప్ ఆఫ్ మంచి వీడియోస్ కూడా తయారు చేస్తాను. మీరు అందరూ కూడా వీటిని చూడొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భానుప్రసాద్ రాజు గారు ఫర్ మేకింగ్ దిస్ ఆపర్చునిటీ హ్యాపెన్. ఎంత ఓపికతో చేస్తున్నారు మీరు ఈ కార్యక్రమాన్ని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అదే మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఈ విషయాలన్నీ కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం మేము మీ ద్వారా. ఎవరైనా అడగాలనుకుంటే అడగవచ్చండి. అంటే కేవలం సందేహాలే కాదు, అభిప్రాయాలు కూడా చెప్పండి. వాళ్ళ జ్ఞానాన్ని కూడా పంచుకోవచ్చు. మీకున్న పరిజ్ఞానాన్ని పంచుకోవచ్చు. అలాగే ఇంకా ఇదే కార్యక్రమాన్ని ఇంకే రకంగా చేస్తే బాగుంటుంది, ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది కూడా చెప్పచ్చు అండి. యాక్చువల్గా ఈరోజు తగ్గడానికి కారణం ఏంటంటే ఈరోజు బిగ్ బాస్ తెలుగు షో ఫైనల్ అన్నారు. దానివల్ల కొంచెం ఎఫెక్ట్ ఉందండి అది. జయబాబు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సుబ్రాజ్ గారు మీరు చాలా డీటెయిల్స్ చెప్పారు. చాలా బాగుంది. నాకు తెలుసు, నాలెడ్జ్ తక్కువ ఉన్నది. అది అంటే నేను తెలుగులో వింటాం కదా, నాకు కొంచెం అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుని నా బుర్ర కొంచెం ఆలోచించేటప్పటికి కొంచెం టైం పడుతుంది. ఏంటంటే ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ స్టేజెస్లో ఇది వెంట్ హౌ ద చైల్డ్ వాస్ అంటే న్యాచురల్ స్టేట్స్, ఆ న్యాచురల్ స్టేట్ తర్వాత పేరెంట్ దాన్ని ఎలా మాడిఫై చేస్తాడు, ఆ మాడిఫై చేసిన స్టేట్ నుంచి వీడు అడల్ట్ స్టేజ్కి ఎలా మారతాడని 3 స్టేజెస్ చాలా క్లియర్గా చెప్పారు. ఈ చైల్డ్ న్యాచురల్ స్టేజ్లో ఉన్న చైల్డ్కి ఈ ఫాదర్ అన్నాడు చూడండి, మాడిఫై చేసే ఫాదరు బట్టి ఆ ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది ఆ పిల్లాడిది. అది చైల్డే కాకుండా, ఫాదరే కాకుండా కమ్యూనిటీ అరౌండ్ హిమ్. ఈ కమ్యూనిటీ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఒక స్టేజ్ వరకు పేరెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. తర్వాత కమ్యూనిటీ ఇన్ఫ్లుయెన్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ చుట్టూ ఉండే వాతావరణం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. దీన్ని అన్నిటినీ మాడిఫై చేసుకుని తప్పు ఒప్పులు దిద్దుకుంటూ బయటకు వచ్చేసరికి ఒక అడల్ట్ అవుతాడు. సో ఈ అడల్ట్కి
ఇన్ని అంచేత ఈ చైల్డ్ మన పేరెంట్స్ కమ్యూనిటీ రేజెస్ కిడ్. మన ప్రపంచం చుట్టూ ఉన్న ప్రపంచంలో వాడు బతుకుతూ వాడు రేజ్ అవుతాడు అనమాట. మనం తప్పులు చేస్తూ అది రైట్ మనం అనుకుంటే వాడు రైట్ అనుకుంటాడు. అది నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు మీకు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏమి లంతం పుచ్చుకోవటం తప్పు కాదు అని అందరికీ తెలుసు. ఈ పేరెంట్ ఆ కుర్రాడికి తెలుసు, కానీ ఈ తండ్రి తీసుకుంటూ ఉంటాడు కదా. దట్ బికమ్స్ ఏ నార్మల్. ఇప్పుడు ఇండియాలో లంతం అనేది నార్మల్ అయిపోయింది, అబ్నార్మల్ కాదు. అంటే ఈ పేరెంట్ ఎవరైతే ఏదైతే స్టాండర్డ్స్ క్రియేట్ చేస్తున్నాడో చైల్డ్కి, దట్ చేంజెస్ హిస్ మైండ్. ఇప్పుడు అహింస అంటారు చిన్నది, మనకు అహింస ఉందనుకోండి. ఇది అంటే ఎవరిని క్రిటిసైజ్ చేయటారు. మనకి చిన్నప్పటి నుంచి ఏం చెప్పారు, అహింస అంటే ఏ జంతువుని చంపకూడదు, ఇది అవసరమైతే తప్ప కూడా పులి కూడా చంపదు, దానికి ఆకలిసినప్పుడు చంపుతుంది. అది న్యాచురల్. పులికి న్యాచురల్ అంటే ఆకలిసినప్పుడు చంపుతుంది. మనకి ఏమైంది, ఇప్పుడు అవసరం లేకపోయినా ఒక వృత్తి అయిపోయింది. అండ్ ఆ వృత్తిలో ఏంటి, ఎందుకు చేసావు వృత్తి? లాభం కోసం, డబ్బు కోసం చేసాం. అది కుర్రాడికి డబ్బు సంపాదించడానికి ఏదైనా చేయొచ్చు అనేది ఒక పెర్మనెంట్ ఇది పడిపోతుంది ముద్ర. అంటే ఆల్వేస్ లుక్ ఫర్ మనీ ఫర్ వేర్ యూ కెన్ మేక్ ఇట్. అంటే ఇందులో పిల్లాడికి అసలు ఎక్కడ తప్పులేదండి. తప్పంతా కమ్యూనిటీది, చుట్టూ ఉన్న పేరెంట్స్. అది మనం మార్చడం అనేది మార్చాలని తప్పు అని కూడా అన్నాను. అంతేదండి, ఏ కాలమాన పరిస్థితులను బట్టి అవి అలా రన్ అవుతూనే ఉంటాయి. ఇంకైతే దాన్ని రెడ్ చేయవలసిన అవసరం లేదు. అబ్జర్వ్ చేయటం వరకే మన బాధ్యత. యాజ్ ఏ సైంటిస్ట్ మనం చూసినప్పుడు ఏం చేస్తే ఇది కొద్దిగా మార్చగలము అంటే అనేది కొంత లెవెల్లో చేయగలం, కొంత లెవెల్లో చేయలేం. ఎందుకంటే ప్రజెంట్స్ అప్పట్లో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పట్లో ఉన్న పరిస్థితులు వేరు. కాబట్టి అందుచేత మీరు చెప్పింది చాలా బాగుందండి. బట్ ఐ విల్ స్టార్ట్ లుకింగ్ ఇటు తెలుగులో ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకుని స్టార్ట్ లుకింగ్ ఫర్ ఇట్. అండ్ దెన్ అంటే కొన్ని ఇప్పుడు మీకు చెప్పారు చూసారు, చైల్డ్ న్యాచురల్ స్టేజ్లో ఉన్న చిల్డ్రన్, ఎస్పెషల్లీ ఆర్టిస్టిక్ చిల్డ్రన్, ఆ స్టేజ్ రైట్ అనుకుంటారండి. మనం ఏమంటాం, వాళ్ళ స్టేజ్ తప్పు అనుకుంటాం. అర్థమైందా? వాళ్ళ స్టేజ్ లో ప్రతిదానికి ఓపెనే. ఇప్పుడు ఆడు ఏంటంటే ఇలా తింటే తప్పేమని అడుగుతాడు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చిన్న ఎగ్జాంపుల్, బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తినాలని, ఇడ్లీ బదులు క్యాండీ తింటే తప్పేంటి అని అడుగుతాడు. అప్పుడు మన సమాధానం ఏంటి, మేమందరం ఇడ్లీ తింటాక 2 తినాలి. వాడికి అది పట్టదు. మీకు అర్థమైంది? ఇటువంటి డిఫరెన్సెస్ తోటి ఆటిజం చిల్డ్రన్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ బ్రిలియంట్ బికాస్ దే ఆర్ నాట్ ఇన్ దిస్ సేమ్ మోడ్ వి ఆర్, దే ఆర్ ఇన్ ఎ డిఫరెంట్ మోడ్. పేషెంట్ ని షేర్ చేసుకుంటా అనుకోండి, కానీ బట్ హౌ బ్రిలియంట్ దే ఆర్ అసలు మన ఇమాజినేషన్ కూడా దొరకరు అనమాట. బ్రిలియన్సీ was born with a child, modified by communicated parent and produce a product like what you want. అది ఒప్పుకోడు ఆటిజం child. He goes on his own way. డిఫరెన్స్ చెప్పారు. క్లారిటీ అంటే ఆటిజానికి నార్మల్కి చాలా ఫైన్ లైన్ క్లారిటీ డిఫరెన్స్. యాక్చువల్గా ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది మనం డిసైడ్ చేస్తాం, బట్ రియాలిటీ ఎవ్రీబడి రైట్. అది దట్స్ వై ఇట్ ఇస్. ఇప్పుడు ఆటిజం పేరెంట్స్కి చెప్పబోయేది చాలా టైం పడుతుందండి, ఇలాగే చెప్తాను కూర్చోబెట్టి. బట్ అది అంటే కొంచెం లిటిల్ బిట్ అడ్వాన్స్డ్ అని అన్ను, బట్ లిటిల్ బిట్ డిఫరెంట్ దాట్ మనం చెప్పేదానికి. అయితే మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ మీరు ఇప్పుడు చైల్డ్ సబ్జెక్ట్ తీసుకున్నారు కదా, ఇలాగే డెవలప్మెంట్ దాంట్లో
దాని అబ్నార్మల్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి, ఆ టైంలో మనం తప్పు చేస్తే ఏమవుతుంది పిల్లవాడికి అన్నది వీ హ్యావ్ టు మనం ఏమైనా యాడ్ చేయగలిగితే ఎక్కువ ఉపయోగపడుతుంది. అది అనుకుని మీకు అది అంతవరకు షేర్ చేసుకుందామని చెప్తామని. అలాగే అన్ని రకాల లెర్నింగ్ డిజబిలిటీస్ లో కానీ, లాంగ్వేజ్ డిజబిలిటీస్ కానీ, ఫైన్ మోటార్ డిజబిలిటీస్ కానీ, గ్రాస్ మోటార్ డిసబిలిటీస్ కానీ, పేరెంట్ ఎలా రియాక్ట్ అవుతాడు పిల్లాడు పుట్టినప్పుడు, వాడి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి. కానీ సడన్ గా ఈ పిల్లాడేమో నడవలేకపోతున్నా అంటే వాడి మైండ్ సెట్ ఎలా మారిపోతుంది. ఇదంతా చాలా పెద్ద సైకాలజీ. అది అంటే మనం చెప్తే మరి ఎంతమందికి తీరిగ్గా అర్థమవుతుందో నాకు తెలియదు. బట్ అంటే 10 మంది విన్నా చాలండి శివరాజ్ గారు, మనకి 100 మంది ఎప్పుడు లేదు. క్లాస్ లో పాఠం చేసిన 40 మంది పాట వినేవాడు 10 వాళ్ళే, మిగతా గోడు కొట్టుకుంటుంటే ఉంటారు. నేను నా ఆడియన్స్ ఎవరంటేనండి, పిల్లలు నార్మల్గా ఉన్నవాళ్ళు, వాళ్ళు తెలివైన వాళ్ళు అయి ఉన్నప్పుడు పేరెంటింగ్ సరిగ్గా లేకపోవడం వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారండి. అది మన పేరెంట్ ని ఎలా మార్చగలం అంటే, పేరెంట్ మారడు. ఇంకేదంటే పేరెంట్ ఆల్రెడీ సాలిడ్ రాక్. బలం మారలేం కదండి, ఎవరిదాకా ఎందుకు. వీఆర్ మోడ్ ఆఫ్ దట్ వర్క్. సో you can try whatever we can try, whatever the best we can think. It can be effective, may not be effective. That's different. అంటే ఇది ఫిజికల్ ఇల్నెస్ అయితే ఏదో మంచిస్తే తెగిపోతుందండి, ఫిజికల్ ఇల్నెస్ కాదు కదా అది. అదే చాలా వాళ్ళ మాట ఎలా ఉన్నది, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మనకి. అందుకంటే ఇప్పుడైతే మనం మెమరీ గురించి మాట్లాడినా, షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ మెమరీ, వర్కింగ్ మెమరీ, ఇవన్నీ మాట్లాడుతుంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎడ్యుకేషనల్ ఫర్ అస్ మోర్ దాన్. అంటే ఎవరెవరో ఫాలో కలిస్తే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అంటే తెలుగులో చెప్తున్నారు కాబట్టి. మీరు 10 మందికి ఉపయోగపడినా చాలండి సుబ్రాజ్ గారు, దీని గురించి పెద్దగా ఆలోచించాలి. ఎవరంటున్నారు, ఎవరు అనుకుంటున్నారు. ఇట్ ఈస్ ఏ motivation for other people to listen and understand, and if they can change, it will be very nice. అది మన వీడియోస్ ఉంటాయి కానీ తర్వాత ఉపయోగపడతాయి. వీడియోస్ ఉంటాయి కనుకండి, దే కెన్ అవైలబుల్ కనుక దే కెన్ లెటర్ సీ ఆల్సో. వాళ్ళని ఇప్పుడు మీరు చెప్పారు కదా మోటివేషన్ అన్నది, ఆ మోటివేషన్ పేరెంట్కి కావాలి. ముందర మన పిల్లాడిని పెంచడానికి ఎటువంటి శక్తులు కావాలని మోటివేషన్ ఉండాలి. అయితే ఇప్పుడు మన ఏమో పేరెంట్సేనండి. ఇప్పుడు పిల్లలకి అంటామని మొదలు పెడతారండి అందరూ. అందరికీ దే వాంట్ హ్యావ్ ఎ బేబీ, బట్ ఆ బేబీకి ఎటువంటి పేరెంట్స్, ఎటువంటి పేరెంటింగ్ కావాలంటే పేరెంట్కి కావాలి. నేను ఎప్పుడు అంటాను మా పిల్లకాయలు ఇద్దరితోటి, అరే మీరు ఏమి రిస్ట్రిక్షన్ చెప్పట్లేదురా, మరి ఎలా పెంచాలో నాకు తెలియదు. అంతే కదా, ఎవ్రీబడి సేమ్. ఇప్పుడు మనకి ఇన్స్ట్రక్షన్ తో పడతారా పిల్లలు, ఇలా పెంచి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఫర్ ఇట్. సో చేత మీరు బాగుందండి. సుబ్రాజ్ గారు చెప్పండి సార్. సుబ్రాజ్ గారు, చిన్న రిక్వెస్ట్ అండి, మీరు షేర్ అది ఆప్షన్ తీసేస్తే ఫేస్బుక్ లో ఉన్న వాళ్ళు కూడా తెలుస్తుందండి ఎవరు మాట్లాడుతున్నారు ఏంటండి. అది నేను షేర్ తీసానా, తీసేయండి. కొంచెం తీసేస్తే ఫేస్బుక్ లో ఉన్న వాళ్ళకి కూడా ఎవరు మాట్లాడుతున్నారని తెలుస్తుందండి. అందుకోసం ఫేస్బుక్ లో కూడా చూస్తున్నారండి చాలా మంది. సుబ్రాజ్ గారు ఎక్కడ మార్చాలంటారు? అదే షేర్ ఆప్షన్ ఉంది కదండి, అది క్యాన్సిల్ చేసి సరిపోతుందండి పైన. న్యూ షేర్ తీసేనా, నా షేర్ తీసేస్తాను. అంతే అండి. యువర్ షేర్ స్టాప్ షేర్ అండి. ఓకే అంతే అండి. ఓకే సార్. yes sir, yes sir. సుబ్రాజ్ గారు, I just want to add 1 or 2 points. yes sir. ఇప్పుడు యాక్చువల్ గా బాగుంది సార్, మీది ట్రాన్సాక్షన్ అనాలిసిస్ మీద చాలా బాగా ప్రజెంట్ చేశారు. అంటే ఇక్కడ యాక్చువల్ గా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నా గానీ కన్సాలిడేషన్ ఆఫ్ ఐడియాస్ జరుగుతుంది. తర్వాత మీ వీడియోస్ ద్వారా మీరు యూ కెన్ సీ దట్ ఇట్ రీచెస్ ది పేరెంట్స్, అది ఒక ఆస్పెక్ట్. తర్వాత 2 డిఫరెంట్ థింగ్స్ డిస్కస్ చేశారండి. ఇప్పుడు నరసింహరాజు గారు, డాక్టర్ గారు నరసింహరాజు గారు ఏంటంటే ఆయన ప్రొఫెషన్ రిలేటెడ్ గా, అంటే ఆయన ఐడియా ఏంటంటే నాకు అర్థమైనంత వరకు ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సొసైటీ, కమ్యూనిటీ అండ్ ఎన్విరాన్మెంట్, లిమిటేషన్స్ ఆఫ్ చైల్డ్ గురించి ఆయన చెప్పారు. మీరు మాట్లాడిందేమో హౌ టు గెట్ కనెక్టెడ్ టు
చైల్డ్. పేరెంట్ మాట పిల్లవాడు ఎలా వినేటట్టు చేస్తాడు. ఈ ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ మీద ఐడియా లేని వాళ్ళకి మామూలుగా మీరు బయట పేరెంట్స్ కి చెప్పినప్పుడు ఈ టెక్నికల్ టెర్మినాలజీ కొంచెం తగ్గించండి. మనం వాళ్ళకి అర్థమయ్యే మాటల్లో నరసింహరాజు గారు చెప్పే థీమ్ గానీ మీరు చెప్పే థీమ్ గానీ మీరు కన్సాలిడేషన్ ఆఫ్ ఐడియాస్ జరిగినప్పుడు దాన్ని మీరు అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఆ వీడియోస్ తయారు చేసినప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు అట్లీస్ట్ ఏమిటంటే ఈ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ తో డిస్కషన్ మూలంగా కన్సాలిడేషన్ ఆఫ్ ఐడియాస్ అవుతుంది. అల్టిమేట్లీ అవర్ ఎయిమ్ ఇస్ టు సీ దట్ ద చైల్డ్ గ్రోస్, వెదర్ ద చైల్డ్ హ్యాస్ లిమిటేషన్ ఆర్ ఎ నార్మల్ చైల్డ్ ఆర్ ఎన్ అబ్నార్మల్ చైల్డ్. సో మీ థీమ్ నాకు అర్థమైనంత వరకు మెయిన్ గా ఏమిటంటే మన మాట నాట్ ఓన్లీ విత్ చైల్డ్, మనకి డే టు డే లివింగ్ లో హస్బెండ్ అండ్ వైఫ్ అవ్వచ్చు, యువర్ రిలేషన్షిప్ విత్ అవుట్ సైడర్స్ అవ్వచ్చు, అక్కడ ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ మీరు చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రబ్బర్ బ్యాండ్ స్ట్రోక్ అన్నారు. అది మన వాళ్ళది తప్పని అనుకోరు, మనం తెలుగులో మనం చెప్తే వెటకారం అంటారు. ఎగ్జాక్ట్లీ. మీరు వెటకారం అన్న మాట వాడారు అనుకోండి, అర్థం అవుతుంది వెటకారం తప్పు చేయకూడదు, అప్రిషియేట్ చేయాలి అన్నది తెలుస్తుంది. సో మీరు టెక్నికల్ టెర్మినాలజీని కొంచెం మనకి అందుబాటులోగా మార్చినప్పుడు బాగుంటుంది. అలాగే అదే మన మెయిన్ గా ఏమిటంటే ఇందులో ప్రతి పర్సన్ లోని ఈ 3 పేరెంట్, చైల్డ్, అడల్ట్ ఈ 3 నేచర్స్ ఉంటాయి అన్న కాన్సెప్ట్ తో ఎలా కనెక్ట్ అవుతారు అతడి వాడికి. అంటే చైల్డ్ ఈజ్ నాట్ ఇన్ ద లిటరరీ సెన్స్ యాజ్ ఎ చైల్డ్, ఎనీ ఇండివిజువల్, ఎనీ పర్సన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. సో ట్రాన్సాక్షన్ అనాలిసిస్ కాన్సెప్ట్ చాలా కష్టం, నాకు తెలిసినంత వరకు అర్థం అవటం మీరు చాలా బాగా 1 hour లో చాలా బాగా చేశారు సార్. ఐ కంగ్రాచులేట్ యూ. అలాగే నరసింహరాజు గారు కూడా ఏంటంటే లిమిటేషన్స్ ఉన్న చైల్డ్ కి మనం ఏం చేయగలం, ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్ గా ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంట్ లో పేరెంట్ ఏం చేయాలి అనేది కూడా పేరెంట్ ఆలోచించుకోవాలి. హౌ వీ కెన్ చేంజ్ ది ఎన్విరాన్మెంట్, హౌ టు ఇన్సులేట్ ది చైల్డ్ ఫ్రమ్ ది ఎన్విరాన్మెంట్, అలాగే కమ్యూనిటీ. తర్వాత నరసింహరాజు గారు చెప్పిన దాంట్లో మెయిన్ గా వాల్యూ సిస్టమ్ ఆయన ఎగ్జాంపుల్స్ చెప్పారు. సొసైటీలో బ్రైబ్స్ అవి ఉన్నాయి చూడండి, ద వాల్యూ సిస్టమ్ మే స్లైట్లీ చేంజ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో అంచేత యాజ్ పర్ ది టైం ని బట్టి కొన్ని మార్పులు వస్తాయి. సో ఆ ఆస్పెక్ట్స్ ఒక రకం అండి. మీరు చెప్పిన గెట్టింగ్ కనెక్టెడ్ టు పీపుల్ అనేది అనదర్ ఆస్పెక్ట్. ఈ 2 కూడా వెరీ యూస్ఫుల్. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని మనం కన్సాలిడేషన్ చేసి మీరు వీడియోస్ చేసినప్పుడు డెఫినెట్ గా పీపుల్ ఖాళీగా ఉన్నప్పుడు వింటారు. అది షెడ్యూల్డ్ టైంలో మీకు చాలా మంది పేరెంట్స్ మిస్ అవుతున్నారని అనుకుంటున్నాను నేను. And I appreciate Bhan Prasad Raju garu for taking up this topic, which very useful. సొసైటీలో చేంజ్ రావాలి అంటే మనుషుల్లో చేంజ్ రావాలి. సో మనుషులు అంటే యంగర్ జనరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు స్థాయిలో వాళ్ళు అది కాన్సన్ట్రేట్ చేసినప్పుడు we can bring a good change in the society. Thank you sir for giving the opportunity. Thank you very much. ఇంకెవరన్నా మోహన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. Trial version. మీరు మ్యూట్ చేసుకోండి, మీరు అన్మ్యూట్ చేసుకోండి. Trial version. Trial version. చేయండి సార్, మాట్లాడండి సార్. Trial version. ఓకే వాయిస్ రావట్లేదండి మోహన్ గారు. ట్రయల్ వెర్షన్ వస్తుంది అది. ఇప్పుడు వస్తుందండి. వస్తుందండి. అదే నేను ఊరెళ్ళి వచ్చాను అనుకోకుండా, ఇప్పుడే వచ్చాను, లేట్ గా జాయిన్ అయ్యాను. మ్యాథ్స్ సార్ బాగా చెప్తారు. అదే సత్యనారాయణ రాజు గారి మాటను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, అదే పిల్లలు సరిగ్గా లేకపోతే వినకపోతే వాళ్ళని ఎలాగ మనం మార్చుకోవాలి, ఆ టాపిక్ మీద చెప్పుంటారు సారు. ఎన్విరాన్మెంట్ చాలా చేస్తుంది అన్నమాట. సత్యనారాయణ గారు చెప్పినట్టు ఫ్రెండ్స్ ఒకటి, ఎన్విరాన్మెంట్ ఒకటి. పేరెంట్ ఒక ఏజ్ వరకు గైడ్ చేయగలుగుతాడు పిల్లల్ని, కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత పిల్లలు బయట ప్రపంచాన్ని ఫాలో అవటం మొదలు పెడతారు. ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి ఇష్టం ఎక్కువ ఉంటుంది. ఈలోగానే మనం మార్చుకోవాలి పిల్లల్ని. అదే క్యాచ్ దెమ్ యంగ్ అని, అదే మొక్క వంగంతే మోనే వంగ, ఆ టైంలోనే. అందుకే స్కూలింగ్ చాలా ఇంపార్టెంట్ సార్. స్కూలింగ్ టైంలోనే మనం వాళ్ళని
జాగ్రత్తగా ఎలా ఇప్పుడు పెద్దవాళ్ళ సుబ్రాజ్ గారు చెప్పినట్టు అదే 10th క్లాస్ లోపల చేయాలండి ఇదంతా. చేయాలండి. ఆ తర్వాత మేము లాస్ట్ టైం కూడా ఆ పాయింటే చెప్పాను. మా దగ్గరకు వచ్చిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చూస్తున్నాం మేము. పెద్దగా మార్పు రాదు వాళ్ళలో, ఎందుకంటే ఆల్రెడీ కొన్ని మైండ్ సెట్ తో వస్తారు. వాళ్ళు ఇక్కడ ఫిక్స్డ్ మైండ్ సెట్ తో వస్తారండి. వస్తుంది మార్పు, కాకపోతే మనం అనుకున్నంత ఓవర్ నైట్ చేంజ్ ఏమి రాదండి. అంటే రియలైజ్ అయిన వాళ్ళు ఉన్నారు. అదే మనం బేసికలీ చిన్నప్పటి నుంచి ఒక స్టేజ్ వరకు సరిపోతుందండి గైడెన్స్. ఆ తర్వాత వాళ్ళే గెట్ ఆన్ అవుతారు. అంటే ఎంతో మంది స్టూడెంట్స్ చూసాం కాబట్టి ఇటువంటి మాటలు చెప్పగలుగుతున్నాం. కానీ 17-18 కూడా పాడే చాలా మంది ఉంటారండి. అది కూడా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎన్విరాన్మెంట్ మెయిన్ ఫ్రెండ్స్ అండి. అప్పుడు చెడ్డ ఫ్రెండ్స్ ఉంటే ఆటోమేటిక్ అలవాట్లు వచ్చేస్తాయి వాడికి. ఆల్రెడీ వాళ్ళకి పేరెంట్ కమిట్మెంట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మా ఇంట్లో 2 పిల్లలు అద్దెకుండి చదువుకున్నారు, మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆడపిల్లలు. ఒక అమ్మాయి వచ్చేది, అమ్మాయి కూర్చొని కబుర్లు చెప్పి సరిగ్గా 6 అయ్యేసరికి ఇంటికి ఊరుకోరు అని చెప్పేది. అప్పుడు వీళ్ళేమో ఉండమని చెప్పేవారు. ఆ అమ్మాయి ఎవరంటే మొన్న అలుమ్నీకి ఆవిడ వచ్చింది, మన మేస్టర్ తెలుసు సత్యనారాయణ గారికి. అమ్మాయి అమెరికన్, అక్కడ కూడా వాళ్ళ కంపెనీ లిస్ట్ అయింది. మేస్టర్ మొన్న వచ్చింది కదా సార్ అలుమ్నీ దానికి. ఆ అమ్మాయి నేను చెప్తున్నాను, సరిగ్గా 6 అయ్యేసరికి ఎంత వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నా కానీ వెళ్ళిపోయేది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మదరు చెప్పిన మాట అనమాట. అది ఎగ్జాంపుల్. మాస్టర్ చెప్పినట్టు 17 ఏళ్ళు వచ్చి మన కొంతమంది ఆ మదర్ని ఎఫెక్ట్ కానీ ఫాదర్ ఎఫెక్ట్ కానీ లేదనుకోండి, సర్లే ఒక గంట తర్వాత వెళ్దాం ఇలా అనుకుంటారు. నిజంగా నాకు అది గుర్తుంది. మొన్న వచ్చినప్పుడు తనతో మాట్లాడుతున్న టైం కూడా సరిపోలే. NBA టైంలో వచ్చిందండి ఆవిడ. అమ్మాయి పేరు మోహన్ వంశీ. ఎస్ అండి, నాకు బాగా గుర్తుంది. సరిగ్గా 6 అలా సైకిల్ వేసుకుని ఇంటికి వెళ్ళిపోయేది. ఎందుకంటే మదర్ ఊరుకోరని చెప్పేది అనమాట. వీళ్ళు ఉండమని చెప్పేవారు. అది బెస్ట్ ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఇలా మనం కాలేజీలో కూడా చాలా మంది స్టూడెంట్స్ చూస్తుంటాం. అందుకని ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ స్కూలింగ్ టైంలోనే వాళ్ళని ఎంత బిజీ అయినా సరే, నేను బిజీ అండి, నా బిజినెస్లు ఉన్నాయి నేను పిల్లల్ని చూడలేకపోతున్నానంటే, ఎవరి పిల్లలు వాళ్ళ పిల్లలే. వాళ్ళ పిల్లలు పోతే వాళ్ళకే కదా బాధ. ఏదో డొనేషన్ తీసేసుకుని సీట్ కొనేస్తే ఆటోమేటిక్గా వాడు షైన్ అయిపోతాడు, ఇంజనీర్ అయిపోతాడు అని అనుకుంటారు పేరెంట్స్. అదేంటంటే ఆ బేసిక్ ఉండాలండి. ఈవెన్ చదువులో కూడా మీకు తొందరగా గ్రాస్పింగ్ పవర్ ఎవరికి ఉంటుందంటే స్కూలింగ్లోనే వాళ్ళకి మనం గైడెన్స్ ఇచ్చిన వాళ్ళే గ్రాస్ప్ చేయగలుగుతారు. లేదనుకోండి సార్, మనం ఎంత పాఠం చెప్పినా వాళ్ళకి ఎక్కదు. ఆ తర్వాత బట్టి పట్టు ఏదో చేసి చేస్తారు, కొంతమంది గెట్ ఆన్ అవుతారు. సో అన్నిటికంటే ముఖ్యం హౌ టు టాక్ టువర్డ్స్ పర్టికులర్లీ ఇన్ ఏ రెస్పెక్టబుల్ ఎన్విరాన్మెంట్. అది నేర్పాలండి పిల్లలకి. ఎందుకంటే మైండ్ స్టడీగా ఉంటే ఆటోమేటిక్గా ఏం చెప్పినా వస్తుంది మైండ్లోకి. మైండ్ సరిగ్గా లేదనుకుంటే ఎంత చెప్పినా ఒకటే అండి, యాక్షన్ చేస్తుంటాడు అంతే, మనం చెప్పి ఫాలో అవుతున్నట్టు. మైండ్ విల్ డైవర్ట్. అంటే ఎవరో అంటారు, ధర్మరాజుకి తెలిసిన నీతి శాస్త్రాల కంటే ఎక్కువ తెలుసు అంటండి దుర్యోధనుడికి. సరైనది కాదంట. ధర్మరాజు సరిపోడంటండి దుర్యోధనుడి ముందు. కాకపోతే తను ఎంతసేపు నెగిటివ్ ఆలోచిస్తుంటాడు అన్నమాట దుర్యోధను. అందుకే అల్టిమేట్ ఎవరు పోయారు? లైఫ్ విల్ టీచ్ లెసన్స్ అంటే జీవితమే చెప్తుంది పాఠాలు, ఎవరో చెప్పక్కర్లా. కాకపోతే టైంకి మన లైఫ్ చాలా వరకు అయిపోతుంది, మనం ఏం చేయలేం. సో ఏంటంటే పేరెంట్స్ రోల్ ఎక్కువ అండి. వాళ్ళ టైము గోల్డెన్ అయినా సరే స్పెండ్ చేయాలి పిల్లలకి. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ ఎవరు? పిల్లలే మన ఫ్యూచర్. షేర్ చేసుకోండి సార్. ఏమంటే మిగతా మన రామ్మోహన్, సత్యనారాయణ రాజు గారు, మీరు మీ ప్రజెంటేషన్ నాకు ఎలాగ అలవాటు, కొద్దిగా మొత్తం అంతా విన్నాను సార్. ఇప్పుడు నా మిగతా వాళ్ళు ఎవరో నాకు నరసింహరాజు గారు, ఇంకొక ఆయన ఎవరో తెలియదు. ఇక నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ముందు నా వయసు 62 సంవత్సరాలు సార్. ఇక్కడ నేను కాలేజీలో 38 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. కానీ సుబ్బరాజు గారికి ఒకసారి ఇప్పుడు మధ్యలో చెప్పాను,
ఆయన ఇన్ఫ్లుయెన్స్ నాకు ఒక 7-8 ఏళ్ళు 9 ఏళ్ల క్రితం వాకింగ్ చేస్తూ ఉంటే ఆయన జనరల్గా ఎప్పుడు మాట్లాడినా ఏదో రకమైనటువంటి ఈ సక్సెస్ సీక్రెట్స్ అని ఏది రిలేట్ చేసుకున్నా ఏం చేస్తే బాగుంటుంది అన్నదే ఆయనకి అడ్రస్ చేయటం అలవాటు. ఇప్పుడు కాదు, నేను 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఒక రోజు నేను వాకింగ్లో ఇది డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ అని నేను ఆయన పిల్లడి కింద లెక్క అనుకున్నాను. మరి నేను ఇప్పుడు ఈ చెప్పిన మాటలను బట్టి ఆయన ఏమన్నారంటే, నాకు జనరల్గా క్లాస్ రూమ్కి వెళ్ళాక కనెక్ట్ అవుతాను తప్ప మళ్ళీ బయటకు వచ్చాక స్టూడెంట్ తోటి నేను చాలా లిమిటెడ్ అని, బాగా ఆల్మోస్ట్ 0 లెవెల్స్. ఆ క్లాస్ రూమ్కి వెళ్తే కనెక్ట్ అవుతాను. జనరల్గా ఎవరి ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళు మనం పిల్లల్ని ఆకట్టుకుంటాం, అది వేరే విషయం. ఆ క్లాస్ రూమ్ టీచింగ్ అన్నది వేరే విషయం. ఆయన నాకు మీరు వీడియో ఆన్ చేసుకోగలరు. వీడియో అంటే ఏం లేదు సార్, చాలా క్యాజువల్ గా ఉన్నాను. ఒక్క మాట మాత్రం సుబ్బరాజు గారు, మీ వల్ల నేను ఇన్ఫ్లుయెన్స్ అయింది ఏంటంటే, ఒకసారి చాలా క్యాజువల్ గా చెబుతూ మీరు క్లాస్ లో పాఠం చెప్పినప్పుడు రామకృష్ణరాజు గారు కొంతమందికి నోటితే చెబితే బాగా ఎక్స్ప్లెనేషన్ అది బాగుంటే కొంతమందికి ఎక్కుతుందండి. 60 మంది పిల్లలు ఉంటే కొంతమందికి వీడియో చూపితే ఎక్కుతుందండి, కొంతమందికి నోట్స్ ఇస్తే ఎక్కుతుందండి. మనం గమనే ఏంటంటే, మీరు బాగా చెప్పగలనని చెప్పి పూర్తిగా పాఠం బాగా చెబితే అందులో 60% ఇష్టపడతారు. వీడియో ప్రజెంటేషన్ కూడా ఉండి ఆ పిక్చరైజ్ చేసి మీరు ఆ లెసన్ సంబంధించింది ఏమైనా చూపించి మీరు పీపీటీ లాంటిది ఏమన్నా మీరు ప్రజెంట్ చేస్తే 20% యాడ్ అవుతారు. అలాగే మీరు కొన్ని నోట్స్ ఇస్తే ఇంకో 20% యాడ్ అవుతారు. అంటే 70% మీరు వాళ్ళని సాటిస్ఫై చేయాలి అంటే 3 రకాల టీచింగ్ మెథడాలజీస్ లో 3టిని ఉపయోగిస్తే మంచిదని 10 years అవుతుంది ఆయన నాకు చెప్పి. సుబ్బరాజు గారు, మీరు ఆ రోజు చెప్పిన దగ్గర నుంచి నాది ఎప్పుడు 1 hour అంటే ఒక మినిమం 2 hours అండి, 2 hours అంచేత ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 hour 40 minutes ఉంటుంది నాకు ఎవరు. ఆ రోజు నుంచి మీరు చెప్పిన రోజు నుంచి కూడా నాకు మైండ్ లో ఫిక్స్ అయిపోయింది అది. ఈ వయసులో కూడా వెళ్ళిన వెంటనే మోర్ దాన్ 1 hour 60 minutes పెట్టుకుంటాను, అంతకుమించి ఎక్సెస్ వాళ్ళకి చెప్పను. 60 minutes ఆ చెప్పదలుచుకున్నాయి మన ఎవరి భాగంలో అలాగే 60 minutes చెబుతున్నాను. ఇమీడియట్ గా ఒక 20 minutes అందులో ఇమీడియట్ గా ఆ చెప్పిన దాని గురించి నోట్స్ ఇవ్వటం, మిగతా రిమైనింగ్ 20 minutes ఎయిదర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పీపీటీ ఆర్ వీడియోస్ ఆ టాపిక్ సంబంధించిన 3 పాత్రలో వాడికి వెరీ ఫస్ట్ డే ఆఫ్ మై క్లాస్ లోనే నేను 3 కింద ఉంటాయేమో పాత్రలు 3 అని చెప్పడం అనేది నేను మీ రీత్యా నా టీచింగ్ మెథడాలజీలో వచ్చిన మార్పు సార్ ఇది. నా వయసు 62, నేను ఆ రకంగానే ఫీల్ అయ్యాను. మీరు చెప్పింది ఒక స్టూడెంట్ గా ఫీల్ అయ్యాను ఆ రోజున, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది నాకు ఇంప్లిమెంటేషన్ లో చాలా బాగుందండి. ఇప్పుడు అది ఒకటే నేను చెప్పగలను, మిగతా సైకాలజీస్ అయ్యి కొంచెం వాటి మీద చెప్పాను కదా, నేను వాటి మీద కొంచెం టచ్ తక్కువ సార్. నేను ప్రొఫెసర్ పార్కరాజ్ గారు మాకు డీన్, ఇది R&D SRK ఇంజనీరింగ్ కాలేజ్ అండి. ఈయన మంచి వెట్ సెంటర్ స్టార్ట్ చేసి అందులో ఒక 5-6 కోట్ల ప్రాజెక్ట్స్ ఆయన ద్వారా చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా యూరోప్ తో కలిపి ఒక జాయింట్ ప్రాజెక్ట్ చేస్తున్నారండి. అందులో 2 స్టూడెంట్స్ నార్వేలో PhD చేస్తున్నారండి. పార్కరాజ్ గారు ఆయన రిసెర్చ్ గురించి మొత్తం అందరికి బాగా తెలుసు అండి. అది పార్కరాజ్ గారు అంటే ఇప్పుడు మాట్లాడిన ఆయన ఇది పి అప్పల రామకృష్ణ గారు, మేము పార్కరాజ్ గారు అంటామండి. ఆయన ప్రజలు SRK ఇంజనీరింగ్ కాలేజీలో డీన్ R&D అంటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రామకృష్ణరాజు గారు, అయ్యా మీ గురించి మిగతా వాళ్ళకి కూడా చెప్పాలి. సుబ్బరాజు గారు, మనకి ఎక్స్పర్టైజ్ అన్నది ఒక లిమిటెడ్ ఏరియాలో కంటిన్యూస్ గా వర్క్ చేస్తే వస్తుంది అన్నదానికి ఎగ్జాంపుల్ రామకృష్ణరాజు గారు. ఆయన ఇంచుమించుగా 20 ఏళ్ల నుంచి వాటర్ రిసోర్సెస్ మీద కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు అన్నిటిలో స్కాటర్ అయ్యాం అనుకోండి, మనకి అందులో స్పెషలైజేషన్ అనేది రాదు. సో ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ ఈ వెట్ సెంటర్ యాక్టివిటీస్ అవి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మెయిన్ గా మా మోహన్ గారు ఉన్నారు కదా, నేను మోహన్ గెట్టింగ్ కనెక్టెడ్ టు స్టూడెంట్, అది దట్ ఈస్ అవర్ ప్రయారిటీ కౌన్సిలింగ్. అవి ఈ ట్రాన్సాక్షన్ అనాలిసిస్ సుబ్బరాజు గారు ఏదైతే చెప్పారో అది ఇంచుమించు ఒక 24 years we adopted those things in student counseling. సుబ్బరాజు గారి ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఏమిటంటే, he made me read several books.
ఈయన పార్ట్రాజు గారండి, ఆయన ఫోటోని షేర్ చేశారు. థ్యాంక్ యూ మీ పర్మిషన్ లేకుండా మీ ఫోటో కాదండి, నాకు బాగా తెలుసండి. నేను తెలుసు, నన్ను మర్చిపోయారు అంతే అండి. నేను కూడా తెలుసండి ఆయనకి బాగా. ఎలాగంటే జగపతి రాజు గారుని ఈయన బాగా మంచి ఫ్రెండ్స్ కదండి. మనకి ప్రజెంట్ ప్రిన్సిపాల్ జగపతి రాజు గారు నాకు మావయ్య అవుతారండి. మా కజిన్ కి మామగారు అనమాట. రామకృష్ణరాజు గారు కూడా నాకు బాగా తెలుసండి. ఇప్పుడు గోదావరి, ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయే టైంలో గోదావరి గురించి, అదే మన రివర్స్ పంచుకోవడాల గురించి దాన్ని చాలా పోరాటం చేశారు ఆయన. అన్నీ నేను కూడా ఆయనతో పాటు తిరిగానండి ఆ టైంలో. ఫోటో చూసి గుర్తుపెట్టారు. అంటే అసలు వెట్ సెంటర్ అండి, చాలా ఎక్సలెంట్ వెట్ సెంటర్ అది. అక్కడ జరిగిన యాక్టివిటీ కానీ, అలాగే తెలంగాణ ఉద్యమం టైంలో వాటర్ షేరింగ్ ఎలా చేసుకోవాలి, చాలా బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్స్ అండి. ఈ గంట సరిపోదు రామకృష్ణ గారి గురించి చెప్పాలంటే. ఆయన వెట్ లేదండి, ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్ అండి మీరు చెప్పింది. ఏ కమిటీ వచ్చినండి ఎక్స్పర్ట్స్ చూసి థ్రిల్ అయిపోతుంటారు అన్నమాట వెట్ సెంటర్ చూసి. అవునండి, అది చూసిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ కంప్లీట్ మారిపోతుంది. అంత బాగుంటుందండి. ఇప్పుడు కాదండి, రిపోర్ట్ వస్తే పర్ఫెక్ట్ రిపోర్ట్ వస్తుందండి ఆయన దగ్గర నుంచి. ఏ విషయంలో అయినా సరే పర్ఫెక్ట్ గా రిపోర్ట్ వస్తుందండి ఆయనది. అవునండి, ఆయన సొసైటల్ ప్రాబ్లమ్స్ గురించి హి స్పీక్స్ వెరీ వెల్ అండి ఇన్ ది మీడియా. అవును. ఇంకెవరన్నా ఫీడ్బ్యాక్ ఎవరు సార్? ఉషారాణి గారు. మణి త్రినాథరాజు గారు, ఆయన వ్యవసాయం చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు, కవి, మంచి కవి కూడా ఆయన. ఏమన్నా ఈ విషయం గురించి షేర్ చేసుకుంటే మాట్లాడండి. మాట్లాడండి త్రినాథరాజు గారు, మీరు ఆడియో అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఆడియో కూడా అన్మ్యూట్ చేసుకోండి. లేదు, నేను పూర్తిగా వినలేదు. ఆయన అలాగా అదని వచ్చేటంటే లేదు, మీకున్న అనుభవం చెప్పండి. పిల్లలకి ఎలా చేస్తే బాగుంటుంది, పేరెంట్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పండి. ఉషారాణి గారు మాట్లాడదాం ఉంటాను. ఉషారాణి గారు మాట్లాడండి మేడం. ఉషారాణి గారు ఇంతకుముందు వచ్చారు. హలో, చెప్పండి మేడం, వినిపిస్తాను. నమస్తే అండి. మొదట అందరికి ఈవేళ సబ్జెక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎప్పటి నుంచో నేను మానసికంగా ఇవన్నీ గమనించి చాలా బాధపడుతుంది. ఎలా మారుద్దా సమాజం, ఏంటి ఏంగా తయారవుతుంది అని. దానికి ఏంటి ఈవేళ నాకు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఓహో, చాలా మంది ఈ ప్రయత్నంలో ఉన్నారని తెలుసుకుని నేను చాలా ఆనందపడుతున్నాను. ఇది ఏంటంటే ఒక లిమిటెడ్ ఏరియాలో కాకుండా ఎక్కువ మందిలోకి వెళ్ళగలగాలి. ఎందుకంటే అప్పుడే సమాజంలో మార్పులు వస్తాయి. దానికి మరి మీరు పెద్దలందరూ ఎలాగ ప్రయత్నం చేస్తారు? మా వంతు మాకు ఏదైనా ఉంటే, అవకాశం ఉంటే సహకారం మేము తప్పనిసరిగా అందిస్తాం. ఈ వీడియోస్ భానుప్రసాద్ గారు వీడియోస్ కూడా మాకు కూడా పంపించండి సార్. తప్పకుండా అండి. ఫేస్బుక్ లో పెడుతున్నారంటారా? ఫేస్బుక్ లైవ్ వస్తుంది, ప్లస్ యూట్యూబ్ లో కూడా పెడుతున్నాం అండి. చైల్డ్ అండ్ సైంటిస్ట్ యూట్యూబ్ ఛానల్ ఉంది. ద చైల్డ్ అండ్ సైంటిస్ట్ అండి. నేను లింక్ మీకు లింక్ పెడతానండి. సుబ్రాజ్ గారు, నేను కూడా స్పెసిఫిక్ టాపిక్స్ చేసి పెడతాను. చెప్పండి. సుబ్రాజ్ గారు, చిన్న సజెషన్, ఈ టోటల్ వీడియోలో మీకు ఇంపార్టెంట్ కాంటెంట్ ని ఎడిట్ చేసుకునండి. స్మాల్ టాపిక్స్ కింద మీరు ప్రొఫెషనల్ వీడియోస్ కింద చేస్తే ఇట్ విల్ రీచ్ మెనీ పీపుల్. That will be useful. And this form can be used for a discussion and consolidation of ideas. Yes. దాన్ని బట్టి మీరు మీ ప్రొఫెషనల్ వీడియోస్ కింద మీరు చేసినప్పుడు ఇట్ విల్ హ్యావ్ ఎ బిగ్గర్ రీచ్. అది ఉంటుంది. చేస్తాను ఐడియా చేయొచ్చు అండి. నేను మీ సజెషన్, మీది మోహన్ గారు సజెషన్స్ తీసుకుంటాను, చేస్తాను. ఆల్రెడీ ఛానల్ ఉంది కదా సార్ మీది, సుబ్రాజ్ గారి ఛానల్ ఉంది. రామకృష్ణరాజు గారు మీరు కూడా వెట్ సెంటర్ వీడియోలు చేయండి సార్, మొత్తం నీట్ గా. వెట్ సెంటర్ ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం.
తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా అండి. మేము ఆల్రెడీ పెట్టాను. రామకృష్ణరాజు గారు సార్ చెప్పండి సార్. అంటే మీరు కొంచెం వైడర్ రీచ్ కోసం ఏంటంటే పొల్యూషన్ అవేర్నెస్ అండి, ప్లాస్టిక్ ఇవన్నీ మనం థీమ్స్ అనుకుంటున్నాం కాలేజ్ లెవెల్లో. సొసైటీలో మీకు ఈ డ్రైనేజ్ ఉంది సార్, మన వాటర్ పొల్యూషన్, తర్వాత పెస్టిసైడ్స్, ఇవన్నీ ఎవ్రీథింగ్ కనెక్టెడ్ టు వాటర్. అలాగే వాటర్ ట్రీట్మెంట్ గురించి కూడా యాక్చువల్ గా ఏంటంటే కొన్ని తమిళనాడులో ఏదో ఒక జరిగింది అనమాట, ఏదో స్మాల్ పౌడర్ లో కెమికల్ కలిపితే దాన్ని పాటబుల్ వాటర్ చేయొచ్చు అని మన ఐఏఎస్సి ప్రొఫెసర్ ఒక ఆయనతో నేను మాట్లాడాను. తర్వాత ఎప్పుడో మీతో మాట్లాడదాం అనుకున్నాను నేను. అంటే వీ కెన్ హ్యావ్, అలాగే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ వాటి గురించి కూడా ఎక్స్పర్ట్ కాబట్టి తెలుసు, అవి మీతో తర్వాత నేను మాట్లాడతాను. మీరు ఏంటంటే ఈ అవేర్నెస్ కోసం మీరు కూడా కొంచెం మన యాక్టివిటీస్ కూడా మీరు ఏమైనా స్ప్రెడ్ చేయగలిగితే బాగుంటుందండి. పార్కరాజ్ గారు నాదో సజెషన్ అండి, మోహన్ గారు, సత్యనాథ్ గారు అందరికీ ఏంటంటే, ఇప్పుడు వీడియో హ్యాస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ అండి. వీడియో రికార్డింగ్ దగ్గర వీడియో ఎడిటింగ్ గురించి మనం కొంత ఎక్స్పర్టైజ్ పెంచుకోవాలండి. వీడియో ఎడిటింగ్ అంటే రికార్డింగ్ కష్టం కాదండి, ఎడిటింగ్ మనం ఒక రిసోర్స్ పర్సన్ పెట్టుకునండి, సాఫ్ట్వేర్ అయి పెట్టుకుంటే వీ కెన్ ప్రొడ్యూస్ లాట్స్ ఆఫ్ వీడియోస్ అండి. కాలేజీకి చాలా ఉపయోగపడుతుంది. అంటే జనరల్గా మనం అందరం కలిపి చేద్దాం ఇస్తూ చెబుతుందండి ఆ విషయం. ఒక 10-15-20,000 ఇస్తే ఒక మంచి వీడియో ఎడిటర్స్ వస్తారండి. అది ఇప్పుడు ఈ ఎడిటింగ్ కోసం మేము స్టూడియో ఒకటి ఏర్పాటు చేస్తున్నాం అండి, స్వామి విజయానంద ట్రస్ట్ ద్వారా చేస్తున్నాం అండి. ఒక 10-15 రోజుల్లో రెడీ అవుతుందండి, అప్పుడు మనం చేసుకోవచ్చండి. మీరు ఎప్పుడైనా కూడా కాలేజీకి ఇప్పుడు వాళ్ళ వీడియోస్ చాలా ఉంటాయండి, అందరి వీడియోలు ఉంటాయండి. మనిషి ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు కూడా వీడియో చేసి పెట్టేస్తాడు, కాలేజీ బయట బాగా తెలుస్తుందండి. అవునండి, అవునండి. ఆ విషయంలో వర్క్ చేయాలి పార్కరాజ్ గారు. నేను ఐడియాని నోట్ చేస్తున్నాను, నేను మనం గుర్తుంటుందని చెప్తున్నాను. ఇప్పుడు తప్పనిసరిగా అందరూ కలిపి విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండి. ఓకే సార్. ఎవరన్నా ఉషారాణి గారు మాట్లాడుతున్నారు, ఒక ఆవిడ మాట బ్రేక్ అయింది. ఉషారాణి గారు. సార్ అంటే నమస్తే, ఇందాక నేను మాట్లాడింది వినబడిందో లేదో తెలియలేదు నాకు. క్లారిటీ లేదు. ఇప్పుడు వినబడుతుందండి? ఇప్పుడు చాలా క్లియర్ గా ఉందండి. ఓకే, ఓకేనండి. అంటే యాక్చువల్ గా ఈ వేళ సబ్జెక్ట్ అయితే నేను చాలా లైక్ చేశాను. నేను ఎప్పటి నుంచో తపన పడుతున్నాను ఈ విషయాల గురించి, అయ్యో సమాజం ఇలా అయిపోతుందని. ఎందుకంటే నేను నా చిన్నప్పుడు మా నాన్నగారి దగ్గర పెరిగిన దానికి ఇప్పుడున్న సమాజానికి చాలా మార్పులు కనబడి నాకు. అది ఎక్కువ నెగిటివ్ వైపు వెళ్తున్నారు అందరూ, పాజిటివ్నెస్ తగ్గిపోతున్నాయి ఉండే కొద్ది ప్రతి మనిషిలో. అది ఇండైరెక్ట్ గా సొసైటీ మీద పడుతుంది, మొత్తం ఓవరాల్ అందరికీ ఎఫెక్ట్ ఇస్తాయి ఇవన్నీ. అందుకనే ఏంటి నాకు ఇది ఎలా మారాలని నేను తప్పపడుతుంటే ఈవేళ మంచి సబ్జెక్ట్ అని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కాబట్టి ఇది ఎక్కువ మంది సమాజంలోకి ఎలా తీసుకెళ్ళగలరో అది కొంచెం మీలాంటి పెద్దలందరూ ఆలోచించి దీన్ని తీసుకెళ్తారని, తీసుకెళ్లే దిశలో ఏదైనా అవకాశం ఉండి మేము ఏమైనా సహాయ సహకారాలు అందించాలంటే మేము కూడా అందిస్తాం. తప్పకుండా. మీరు ఎవరు? మీరు మీ గురించి నాకు తెలియలేదు. అంటే యాక్చువల్ గా నేను ఉషారాణి, నేను బిఎస్ఎన్ఎల్ లో అకౌంట్స్ ఆఫీసర్ చేసి రిటైర్ అయ్యానండి మొన్నే. అంటే ఇప్పుడు డాక్టర్ రామరాజు గారు ఉన్నారు కదా, మా అన్నయ్య గారికి మావగారండి ఆయన. ఇప్పుడు మొన్న వినీత త్రినేత్రి డాన్స్ పెట్టారు కదా, అది మా పాప అండి. అందుకని నాకు అంటే ఇలాంటి నేను ఈవెన్ జాబ్ లో ఉన్నప్పుడు కూడా నేను సోషల్ యాక్టివిటీస్ డిపార్ట్మెంట్ పరంగా చేసేదాన్ని. ఇప్పుడు నేను హోమియో డిస్పెన్సరీలో నేను ఫ్రీ సర్వీస్ చేస్తున్నాను. అంటే అవన్నీ నాకు ఇంట్రెస్ట్ ఇవ్వండి, అంటే టైం వేస్ట్ చేయడానికి ఇష్టపడను, ఏదో ఒకటి పనికి వచ్చే పని చేయాలని అనుకుంటాను నేను. అందుకని నాకు ఇలాంటి తృష్ణ చాలా ఎక్కువ, కాబట్టి ఇందులో ఏమాత్రం ఉండి మళ్ళీ ఇలా చెయ్యండి అంటే నేను కూడా నా వంతు సహకారం మిమ్మల్ని కనెక్షన్ ఉంటాం, మిమ్మల్ని అసోసియేట్ చేస్తాం అన్నిట్లో అనుకున్నాను. ఓకే, చాలా థ్యాంక్ యూ అండి. నాకు చాలా మీరు భానుప్రసాద్ గారు తెలుస్తుంది కనుక మిమ్మల్ని కనెక్ట్ అవడం మాకు తేలికేనండి. నరసింహరాజు గారు చెప్పింది కూడా చాలా బాగా చెప్పారు. అంటే ఇంకా ఎన్ని రకాలు, అంటే మనం ఓన్లీ జనరేషన్ గురించి కాదు, ఈవెన్ పేరెంట్స్ లో తప్పు ఉందండి. మిడిల్ జనరేషన్ పేరెంట్స్ లో చాలా తప్పులు ఉన్నాయి, దానివల్ల ఈవేళ జనరేషన్ అలా తయారవుతుంది. అంటే ఎంతసేపు ఓన్లీ ఎర్నింగే అని ఆలోచిస్తున్నారు. ఎర్నింగ్ ఒకటే మనకు కూడా ఎర్నింగ్ రాదండి, అది తెలియట్లేదు వాళ్ళకి. ఓన్లీ ఎర్నింగ్ ఎర్నింగ్ ఎర్నింగ్, ఎంత డబ్బు సంపాదిస్తే అంత గ్రేట్ అని ఫీల్ అవుతున్నారు. అది కాదు కదా కావాల్సింది. మనకు సమాజం, మంచి సమాజం ఉండాలంటే అన్ని మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఉంటేనే సమాజం బాగుంటుంది. అప్పుడు మనకు ఉన్న దాంట్లోనే సంతృప్తిగా బతకగలం.
రైట్ మేడం, యు ఆర్ రైట్ మేడం. అందుకని ఆ దిశగా మన సమాజం వెళ్తే బాగుంటుందని నా ఆశ. థ్యాంక్ యూ మేడం, మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు వైజాగ్లో ఉంటారు కదండి? వైజాగ్ లో ఉంటానండి. ఓకే మేడం, ఓకే మేడం, మీకు కాంటాక్ట్ చేస్తాను ఒకసారి. తప్పనిసరిగా అండి. మన గ్రూప్ లో పెడతా ఉన్నామండి, ఏదో గ్రూప్ లో యాడ్ చేద్దామండి. అదే చేయండి సైంటిస్ట్ గ్రూప్ లో ఉన్నారు. వాట్సాప్ గ్రూప్ లో పెడితే నా యాక్టివిటీస్ తెలుస్తూ ఉంటాయండి. అలాగే అండి, అలాగే. అదే చాలా మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నందుకు ప్రసాద్ రాజు గారికి కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంకా ఫైనల్